हरिः ॐ श्री सद्गुरु परमात्मने नमः। ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचरं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो गुरुदेवा। ఈరోజు మనం భగవద్గీత యందు 4వ అధ్యాయము జ్ఞానయోగం. జ్ఞానము లేకుండా అంటే ఆత్మజ్ఞానము లేకుండా మనం ఏ కర్మ చేసినా అది మనకి కొంత పుణ్యాన్నైనా అంటే కొంత సుఖాన్నైనా ఇవ్వవచ్చు, లేకపోతే కొంత దుఃఖాన్నైనా ఇవ్వవచ్చు. అంటే మనమందరము కూడా సుఖము పొందుతూ దుఃఖాన్ని పొందుతూ ఉంటాం. అంటే సుఖ దుఃఖాలనేది మన జీవితంలో ఇవి ఒక భాగంగా మారిపోయాయి కాబట్టి సుఖము ఇవాళ ఉంటుంది, రేపు దుఃఖం ఉంటుంది, తర్వాత రోజు మళ్ళీ ఏదో ఒకటి సుఖంలో దుఃఖంలో ఏదో ఒక దాన్ని మనం పొందుతూ ఉంటామన్నమాట. పరమాత్మ అంటున్నారు, సుఖ దుఃఖాలను మీరు అనుభవిస్తూనే మీరెవరో మీరు తెలుసుకునే అవకాశం నేను మనిషికి మాత్రమే ఇచ్చానంటున్నారు పరమాత్మ. అంటే మనిషి యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకోండి. కేవలం సుఖాలను పొందడం కోసం దుఃఖాలను ఓర్చుకోవడం కాదు, సుఖములు దుఃఖములు రెండింటినీ మీరు అనుభవించటానికి మాత్రమే పుట్టారు అని పరమాత్మ చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్కరూ సుఖం పొందాలి, దుఃఖం పొందాలి. మీకు సంపదలు ఉండనివ్వండి, లేకపోనివ్వండి, ఏ వయసులోనైనా, బాల్యంలో కానివ్వండి, వృద్ధాప్యంలో కానివ్వండి, అంటే ఏ వయసులోనైనా దుఃఖం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దుఃఖంతో పాటు కొంత సుఖం కూడా ఉంటుంది. మనం ఎంత సుఖాన్ని అనుభవిస్తామంటే పర్వతమంత దుఃఖాన్ని అనుభవిస్తే పరమాత్మ బిందువంత సుఖాన్ని ఇస్తాడట. మరి ఈ సుఖ దుఃఖాల మధ్యలో మన జీవితం ఇలాగే నలిగిపోవలసిందేనా? ఇక్కడ మనం చేయవలసిన ప్రయత్నం అంటూ ఏదైనా ఉందా? మనిషిగా పుట్టామో ఇవన్నీ నేను అనుభవించాల్సిందే అంటే ఖచ్చితంగా అనుభవించాలి. కానీ అనుభవిస్తూనే మనం చేయగలిగిన ప్రయత్నం ఏంటో తెలుసుకొని ఆ ప్రయత్నంతో మనల్ని మనం అనుభూతి పొందేలాగా తయారు చేసుకోవాలి. మనము మన ఇంట్లో అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి. మరి ఆ పదార్థాలను మనం ఏం చేయాలి? మన ప్రయత్నము చేత మనకు కావలసిన విధంగా తయారు చేసుకోవాలి. అన్నీ ఉన్నాయి, నాకు ఆకలి తీరటం లేదు అంటే నీ యొక్క ప్రయత్నము లేకపోవడం వల్ల ఆ పదార్థాలన్నీ నువ్వు తినటానికి కావలసినటువంటి ఆనుకూల్యతను పొందట్లేదు. అంటే ఇక్కడ నీ ప్రయత్నం అంటూ ఒకటి ఉందన్నమాట. అందుకే మనము ఏదైనా సరే ఒక దైవాన్ని లేకపోతే అదృష్టాన్ని నమ్ముకొని జీవించటం కాకుండా ఈ జన్మ ప్రయత్నము చేత గనక, అంటే ఇప్పటి ప్రయత్నము చేత, పురుష ప్రయత్నము చేత మనం మనకేం కావాలో అది సంపాదించుకోవచ్చు. మనము దుఃఖము లేకుండానే జీవించడానికి కావలసినటువంటిది ఏంటి అంటే ప్రయత్నమేనండి. ప్రయత్నానికి జ్ఞానము తోడవ్వాలి అంటున్నారు పరమాత్మ. ప్రతి ఒక్కరూ బతకాలి అంటే ప్రయత్నం లేకుండా బతుకుతామా? అందరూ ప్రయత్నం చేయాల్సిందే, అందరూ కష్టపడాల్సిందేనండి. కానీ జ్ఞానం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు స్కూలుకు వెళ్ళిన, చిన్నప్పటి నుంచి స్కూలుకు వెళ్ళి చదువుకున్న వాళ్ళ యొక్క పనితీరు ఎలా ఉంటుంది? చదువుకోవడానికి చిన్నప్పుడు బద్దకించిన తర్వాత పెద్దయిన తర్వాత కనీసం ఏ ఊరైనా వెళ్ళాలి అంటే బస్సు బోర్డు, బస్సు మీద ఏ ఊరు పేరు రాసి ఉందో కూడా తెలుసుకోలేక
వేరొకరి మీద ఆధారపడిన జీవితం ఎలా ఉంటుంది? ఖచ్చితంగా తేడా ఉంటుంది కదండి. చదువుకున్న వారి యొక్క జీవితం కొంత సౌలభ్యంగా ఉంటుందా లేదా? చదువు రానటువంటి వారి యొక్క జీవన విధానంలో చాలా కష్టాలు ఉంటాయా లేదా? భగవంతుడు కూడా అదే చెప్తున్నారు. మీరు కూడా ఒక పశువులాగానే ఏదో పుట్టాము, పెరిగాము, తర్వాత ఉద్యోగం చేస్తున్నాము, భార్యాబిడ్డల్ని పోషిస్తున్నాము, వృద్ధాప్యం వచ్చింది, రోగాలు అనుభవిస్తాను, మరణిస్తానంటే నీకు పశువుకి ఏం తేడా ఉంది? నీవు ఎందుకు భూమి మీదకొచ్చావు? నువ్వు ఎందుకు 84 లక్షల రకాల ఉపాధులలో ప్రత్యేకంగా ఉన్నావు? మన యొక్క ప్రత్యేకత అంటూ మనకు తెలియాలా వద్దా? ప్రత్యేకత తెలియాలంటే నీవెవరో నీకు తెలియాలి గదా! అంటే మనమేమంటాం? అయ్యో! నేను చాలా చదువుకున్నానండి. నాకు చాలా డిగ్రీలున్నాయంటే, మరి ఈశ్వరుడు అంటున్నారు, లోకంలో ఎన్ని విద్యలు నేర్చుకున్నా ఆధ్యాత్మికమైన విద్య లేదనుకోండి, మీ చదువులన్నీ కూడా కొద్ది రోజులు భూమి మీద బతకడానికి, సుఖంగా బతకడానికి ఉపయోగపడతాయి కానీ, మీరు దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మీ ప్రయాణానికి కావలసిన వస్తువులు సమకూర్చుకోవడంలో మాత్రం మీరు వెనకబడతారంటున్నారు. మనకిప్పుడు పెద్దవాళ్ళు లేరనుకోండి, మనందరికీ తెలిసిన కథనే. ఒక దేశంలోనట ఒక 60 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళందరినీ కూడా ఇకెందుకు వీళ్ళు అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళందరినీ, ఎవరింట్లో పెద్దవాళ్ళున్నా తీసుకెళ్లి రాజుగారు వాళ్ళందరినీ కూడా వాళ్ళకి మరణశిక్ష విధించేవారట. ఒక ఒక 25 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అబ్బాయికి వాళ్ళ తల్లిదండ్రుల మీద అమితమైన వాత్సల్యం ఉంది. మరి మిగిలిన వాళ్ళకు లేదా అంటే, మిగిలిన వాళ్లకు కూడా ఉంది. కానీ రాజుగారి యొక్క శాసనం అంగీకరించాలి. కానీ రాజుగారు చేసినటువంటి శాసనము కంటే తల్లిదండ్రుల్ని కాపాడుకోవడంలోనే అతనికి ఎక్కువగా వాత్సల్యం ఉంది. అంటే రాజుగారి శాసనాన్ని తిరస్కరిస్తే శిక్ష పడుతుందని తెలిసినా తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ, మరి ఆ తల్లిదండ్రుల్ని పెద్దవాళ్ళు అయ్యారు అని చెప్పి రాజుగారికి అప్పచెప్పడంలో అతడు ఏమాత్రం ముందుకు వెళ్ళలేదు. తల్లిదండ్రుల్ని ఒక చోట రహస్యంగా ఒక చిన్న గది ఏర్పాటు చేసి తల్లిదండ్రుల్ని రక్షించుకున్నాడట. ఈ రాజుగారి ఉద్దేశం ఏంటి? 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరైతే దేశానికి ఉపయోగపడతారు, శక్తివంతులుగా ఉంటారు అని చెప్పేసి రాజుగారి యొక్క ఆలోచన. మరి ఈ ఆలోచన ఉన్నప్పుడు మరి కొద్ది రోజుల పాటు, ఒక 3-4 సంవత్సరాల పాటు పంటలు పండలేదండి. రాజుగారి యొక్క ధాన్యాగారంలో ఉన్నటువంటి పంటంతా అయిపోయింది. మరి భూమి మీద గింజలు లేవు. గింజలు లేక ఊరంతా కూడా ఏమవుతుందంటే ఆకలితో అలమటిస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడా కూడా ఒక విత్తనం వేస్తే మొలకెత్తే పరిస్థితి లేదు. కరువు కాటకాలు వచ్చేసాయి. కానీ తల్లిదండ్రులు దాచిపెట్టినటువంటి ఆ యువకుడి ఇంట్లో మాత్రం కాస్త పచ్చపచ్చగా కనపడుతుందట. ఊరు మొత్తం కూడా ఆ పచ్చగా ఉన్న ఇంటి వైపు దృష్టి కేంద్రీకరించిందండి. ఇప్పుడు చిన్నగా రాజుగారి దగ్గరికి చేరింది ఆ మాట. ఊళ్ళో ఎక్కడా కూడా పంట లేదు, కానీ ఒక వ్యక్తి ఇంటి ముందు మాత్రం పచ్చగా ఉంది, కారణం ఏంటో కనుక్కుందామని చెప్పేసి మరి రాజుగారు ఏం చేశారు, తన యొక్క పరివారంతో కలిసి తానే వచ్చాడు. ఎందుకంటే కరువు కాటకాలు ఉన్నాయండి, ఎక్కడ గింజ వేస్తే మొలవట్లేదు. ఇక రాజుగారే వచ్చేసారనమాట. ఏంటి, ఎందుకు నీళ్లు మాత్రమే ఎందుకు పచ్చగా ఉంది? ఊరంతా కూడా అలా బీడువారిపోయి ఉంటే మీళ్ళు మాత్రమే ఎందుకు ఇలా ఉంది అంటే, అప్పుడు భయంతో, రాజా మీ యొక్క ఆజ్ఞను నేనేం చేశాను అంటే ఉల్లంఘించాను, మొదట నన్ను క్షమించండి అన్నారట. నువ్వు చక్కగా పంట వేశావు, ఎలా వేశావని చెప్పేసి నిన్ను అడుగుతుంటే ఎందుకు నువ్వు నన్ను క్షమాపణ అడుగుతున్నావంటే, ముందు మీరు నన్ను క్షమించానని చెప్పండి, ఆ తర్వాత ఈ రహస్యం చెప్తానన్నారట. సరే, నిన్ను క్షమించాను, ఇంతటి కరువు పరిస్థితిలో కూడా 4 గింజలు పండించే వాళ్ళు ఉన్నప్పుడు నాకు నువ్వేలాంటి తప్పు చేసినా నేను మన్నిస్తాను అని చెప్పేసి ముందు ప్రామిస్ చేశారట. చేసిన తర్వాత నెమ్మదిగా అప్పటి వరకు ఒక గదిలో దాచిపెట్టిన తల్లిదండ్రులు, పెద్దవాళ్ళైనటువంటి తల్లిదండ్రుల్ని తీసుకొచ్చి రాజుగారి ముందు ప్రవేశపెట్టారు. రాజుగారు ఆశ్చర్యపోయారు. అయ్యో, మన రాజ్యంలో వృద్ధులు కూడా మన రాజ్యంలో ఉన్నారా? నేను ఎప్పుడో శాసనం చేశానే, వీళ్ళనెందుకు నువ్వు వీళ్ళు ఎక్కడుంచావు అని చెప్పేసి అన్నప్పుడు, మిమ్మల్ని క్షమాపణ అడిగింది దీనికోసమేనండి, మా తల్లిదండ్రుల్ని మీకు మరణశిక్ష కోసం అని చెప్పి ఇవ్వలేదు, అందుకే మిమ్మల్ని క్షమాపణ కోరాను. సరే, ఈ విషయం గురించి తర్వాత మాట్లాడతాను, ముందైతే నీళ్లు ఎందుకు పచ్చగా ఉందో చెప్పంటే,
మా తల్లిదండ్రులు అంటే పెద్దవాళ్ళు ఉండటం వల్ల ప్రయోజనం ఏంటంటే, వాళ్ళు కూడా గతంలో కరువు కాటకాలొచ్చినప్పుడు ఏ విత్తనము భూమిలో మరి పండుతుందో పెద్దవాళ్ళకి తెలుసు. ఇప్పుడున్న వాళ్ళకేంటంటే పంటలు పండుతున్నాయి, వర్షాలొస్తున్నాయి, పంటలు పండినప్పుడు ఏ పంట వేయాలో తెలుసు. కానీ వాళ్ళ కాలంలో కరువు కాటకాలు చూసుంటారు కాబట్టి, వాళ్ళ యొక్క అనుభవం ఏ విత్తనం వేస్తే మరి భూమిలో మొలకెత్తుతుందో తెలుసు కాబట్టి, మా తల్లిదండ్రులు ఇచ్చిన సలహా మేరకు నేను ఈ పని చేశానండి. అందుకే ఇంత సస్యశ్యామలంగా ఉంది అన్నారు. ఎందుకీ కథ? మనకేమవసరం? ఎందుకు అంటే, మరి భవిష్యత్తును తెలిసినటువంటి వాళ్ళు, కరువు కాటకాలను ఎదుర్కొన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి అనుభవాలు మనకేమవుతున్నాయి? ఇప్పుడు మనకున్న పరిస్థితి నుంచి బయటపడడానికి కావలసిన స్థితి కలుగుతుంది. అదే విధంగా ఇక్కడ మనమందరము కూడా ఏం తెలుసుకోవాలి? ఆనందం పొందటం అనేది వస్తువులలో ఉందా? లేకపోతే మన లోపట ఉందా? మనం కేవలం వస్తువులలో, విషయాలలో మాత్రమే ఆనందాన్ని వెతుకుతున్నటువంటి మనం, ఆ ఆనందం నీ లోపటే ఉంది అని ఆత్మానుభూతి పొందినటువంటి యోగ పురుషులు ఉండటం వల్ల వాళ్ళు చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, దానిని మనం ఏం చేస్తున్నామంటే, శాస్త్రముల ద్వారా అధ్యయనం చేసి అనుభవపూర్వకమైనటువంటి అనుభూతిని పొంది, మనం కూడా ఏమవుతున్నాము అంటే అమృతపుత్రులం అవుతున్నాం. అమృత స్వరూపాన్ని పొందుతున్నాం. అంటే ఈ శరీరాన్ని మనం ఎందుకు తీసుకున్నామంటే కేవలం ఈ దేహబంధాలైనటువంటి తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, తర్వాత మనం అనుభవించేటటువంటి ఏవైతే ఇంద్రియాల ద్వారా అనుభవిస్తున్నామో సుఖాలు, అంటే బాహ్యంగా కంటికి కనపడుతున్న విషయాలను అనుభూతి పొందుతూ మనం జీవితాన్ని గడుపుతున్నాం కదా! మరి ఇక్కడ మన యొక్క జీవితాన్ని ఇంతకంటే గొప్పగా సుసంపన్నం చేసుకోగలమా? ఎలా చేసుకున్నాడు అక్కడ చూడండి. ఆ పిల్లవాడు ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఏం చేశాడు? తల్లిదండ్రుల ద్వారా ఇప్పుడున్న కరువు కాటకాల నుంచి బయటపడడానికి మార్గాన్ని తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్నట్టు, మనం కూడా మరి ఎవరైతే ఆత్మానుభూతిని పొందినటువంటి ఉపనిషత్కారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం శాస్త్రము ద్వారా తెలుసుకొని, నేను ఈ శరీరము కాదు, ఈ శరీరంలో ఉన్నటువంటి అంటే శరీరంలో బంధింపబడి ఉన్నటువంటి సచ్చిదానంద ఆత్మనే నేను అని మనం శాస్త్రములను అధ్యయనం చేయడం ద్వారా వాళ్ళ యొక్క అనుభవాలన్నింటినీ కూడా శాస్త్రముల యందు తెలియజేయటం వల్ల మనం ఏం చేయాలి? ఈ శరీరంలో నేనున్నాను కానీ ఈ శరీరం నేను కాదని, ఈ శరీరానికి సంబంధించిన సుఖదుఖాలకు కారణం భగవంతుడు కాదని, మనం పూర్వజన్మలలో ఏ ఏ కర్మలు చేశామో, ఏ గుణములతో కూడి కర్మ చేశామో, మనము చేసిన కర్మను బట్టి మనకు కులం వచ్చింది మొదట. ఆ కులంతో మనం ఈ కర్మను చేయడంలో ఎలా ఉండాలి? సిద్ధ పురుషులుగా మారటానికి కులమేమైనా అడ్డా? కానే కాదు. ఎందుకు కాదు? నువ్వు పూర్వజన్మలలో ఏ గుణముతో కూడైతే కర్మ చేశావో ఆ కర్మకు సంబంధించి నువ్వు ఇక్కడ జన్మించావు. ఇక్కడ నువ్వు ఈ జన్మ ప్రయత్నము చేత, దీనినే ఏమంటారు? ఆద్యతన పురుషాకారము అంటారు. అంటే ఈ జన్మ ప్రయత్నము చేత నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంటే నిరంతరము ఒక వ్యక్తి అండి చాలా దురుసుగా ప్రవర్తించేవాడు, అందరినీ అవమానించేవాడు, అలా ఉన్నటువంటి వ్యక్తికి సమాజంలో పలానా వ్యక్తి చెడ్డవాడు అంటాం. ఇప్పుడు మనం ఏదైనా ఊరెళ్తే, ఈ ఊళ్ళో మంచివాళ్ళు ఎంతమంది ఉంటారండి, చెడ్డవాళ్ళు ఎంతమంది ఉంటారంటే, మంచి వాళ్ళ కంటే ముందు చెడ్డవాళ్ళ పేర్లు చెప్తారు. ఈ ఊర్లో పలానా వాళ్ళు. మనం ఎక్కడైనా రైల్వే స్టేషన్‌లో కానివ్వండి, పోలీస్ స్టేషన్‌లో కానివ్వండి, బస్ స్టాప్‌లలో వీళ్ళు పలానా వాళ్ళు దొంగలు అని చెప్పేసి కొన్ని ఫోటోలు అతికిస్తారు. అంటే దుర్మార్గులైనటువంటి వాళ్ళు మీ పక్కనే ఉంటారు. మీరు ఒకసారి ఆ ఫోటోలు చూసి గుర్తుపెట్టుకోండి. వీలైతే మీరేం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మీకు కంటపడితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ ఫోటోలు, వాళ్ళని పట్టించడము అని చెప్పేసి నంబర్లు కూడా ఇస్తారు. అంటే సమాజంలో దుర్మార్గులైనటువంటి వాళ్ళ ఫోటోలు అక్కడ అంటించబడతాయి. అంటే దుర్మార్గులను గుర్తించడం జరుగుతుంది. మరి వాళ్ళు ఎప్పటికీ మంచివాళ్ళు కాలేరా? ఇంకా వాళ్ళు బ్రతికినంత కాలం వాళ్ళు చెడ్డవాళ్ళుగానే కీర్తించబడతారా అంటే, వాళ్ళేం చేయొచ్చు?
వాళ్ళ యొక్క ప్రవర్తనలో ఉన్న దురుసుతనాన్ని పోగొట్టుకొని ఇతరులకు మంచి పనులు చేశారనుకోండి, దుర్మార్గుడు అని చెప్పబడిన వాడి యొక్క ఫోటో తీసేసి మంచివాడి లిస్టులో పెట్టడానికి అవకాశం ఉంటుందా లేదా? నేను చెప్పట్లేదండి ఈ మాట. శ్రీరామచంద్రుడికి వశిష్ఠుడు చెప్పాడండి ఈ మాట. ఎందుకు? మీరు పూర్వజన్మలలో ఏదో చేసిన కర్మకు ఇక్కడ వచ్చినటువంటి కులాన్ని పట్టుకొని, సంపదల్ని పట్టుకొని, నాకు అది లేదు, ఇది లేదు, దైవం నాకు సహాయం చేయట్లేదని ఎందుకు ఏడుస్తారు? ఈ జన్మ ప్రయత్నం చేత మీరు ఏం చేయగలరో దాని గురించి ఎందుకు ఆలోచించరు? ఇప్పుడు మీరు ఏం చేయగలరు? దుర్మార్గుడైన వ్యక్తి మంచి పనులు చేసి మరి తన యొక్క దుర్మార్గమైనటువంటి ప్రవర్తన నుండి బయటపడి అందరి చేత మంచివాడు అనిపించుకుంటున్నాడు కదా. మీరు మాత్రం ఎందుకు సోమరిగా ఉంటారు? మీరు మాత్రం నేను ఈ కులంలోనే పుట్టాను, నేను ఇలాగే బతకాలని ఎందుకు బతుకుతున్నారు? నాకు సంపదలు లేవు, నా బతుకు ఇంతే, నేను దరిద్రుణ్ణి అని చెప్పేసి మిమ్మల్ని మీరు ఎందుకు నింద చేసుకుంటారు? మీ శరీరంలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కదా, తెలివితేటలు ఉన్నాయి కదా, వాటి చేత మీరు ఎందుకు శాస్త్రాన్ని తెలుసుకోలేరు? శాస్త్రం నందు చెప్పబడిన కార్యాలను ఎందుకు చేయలేరు? అందుకే మంత్రోపదేశం ఎవరికి ఇవ్వబడుతుందండి? కేవలం పలానా కులంలో ఉన్న వారికి మాత్రమే ఇవ్వబడుతుంది, లేకపోతే స్త్రీలకు ఇవ్వబడదు, పురుషులకు మాత్రమే ఇవ్వబడుతుందని ఎక్కడైనా శాస్త్రం నందు చెప్పబడిందా? చెప్పబడలేదు. ఎవరైనా మంత్రం తీసుకోవచ్చు, ఎవరైనా సాధన చేసుకోవచ్చు అనేటటువంటి సత్యం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. అందుకే ఇవాళ మనం ఎక్కడ ఏ కులమునందు పుట్టినా, స్త్రీగా ఉన్నా, పురుషుడుగా ఉన్నా మనం ఏం చేస్తున్నాం? మంత్ర ఉపదేశం తీసుకో. అసలు ఉపదేశం అంటే ఏంటండి? ఎందుకు మంత్రోపదేశం ఎందుకు తీసుకోవాలి? మంత్రోపదేశం తీసుకుంటే ప్రయోజనం ఏంటి? తీసుకోకపోవడం వల్ల ప్రయోజనం ఏంటి? ఈ విషయం తెలియాలి. తీసుకున్న తర్వాత మనం ఎలా ప్రవర్తించాలి? మరి తీసుకోక పూర్వము మనం ప్రవర్తించిన ప్రవర్తనలో ఏదైనా నష్టం ఉందా? తీసుకుంటే లాభం ఉంటుందంటున్నారు, తీసుకోకపోతే మరి చాలా నష్టపోతారంటున్నారు. దీని గురించినటువంటి విచారణ కూడా మనం తెలుసుకోవాలి. దీని గురించే మనకి వశిష్ఠుడు చెప్పారనమాట. ఏమంటున్నారు? మేమందరము శాస్త్రాలు తెలుసుకోమండి, మాకేం అవసరము అంటే, మనిషిగా పుట్టినటువంటి వాడు ఖచ్చితంగా శాస్త్రం తెలుసుకోవాలి. ఎందుకంటే మన శరీరాలన్నీ కూడా ఒక మెషిన్. ఎప్పుడు చెప్పుకుంటున్న మాటే గుర్తుండాలి మనందరికీ కూడా. ఈ మెషిన్ని వాడాలి అంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా దీనిని ఎలా నడపాలో, దీన్ని ఎలా వినియోగించుకోవాలో, దీంతో ఏ ఏ పనులు చేయించాలో, ఎలా చేయించాలనేది ఒక మాన్యువల్ ఉండాలి. ఆ మాన్యువలే భగవద్గీత, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ కూడా మనం ఎలా జీవించాలో నేర్పించేటటువంటి ప్రమాణాలండి. మరి ఈ ప్రమాణాలన్నీ తెలుసుకోవాలి. మంత్ర ఉపదేశము, శాస్త్ర ఉపదేశం అంటే ఇన్ని రోజులు కూడా మనం ఏం చేసాం? ఏదో మన తల్లిదండ్రులు నేర్పించినటువంటి ఏదైతే నియమాలు ఉన్నాయో, మంచి చెడు, మన పెద్దవాళ్ళకు తెలిసిన మంచి చెడు తెలుసుకుంటూ, ఇంకా మనం పాఠశాలలో మనకు మన అదృష్టం కొద్దీ మన పెద్దవాళ్ళు, మన ఉపాధ్యాయులు నేర్పించినటువంటి ఏదైతే కొంత నీతి ఉందో దాని ప్రకారంగా జీవిస్తూ వస్తామండి. ఎప్పుడైతే సద్గురువుని చేరి మంత్ర ఉపదేశం తీసుకుంటే, మంత్ర ఉపదేశంతో జరిగేటటువంటి విషయం ఏంటి అంటే, మీరు శాస్త్రం చెప్పినట్టుగా జీవిస్తాను అని చెప్పేసి శాస్త్రానికి కట్టుబడతానని మనం ప్రమాణం చేసేస్తాం. ఏంటి? తనువు, మనస్సు, తర్వాత ధనము. ఈ మూడింటిని కూడా శాస్త్రం అంగీకరించిన విధంగానే నేను ఖర్చు చేస్తాను, నేను జీవిస్తాను అని చెప్పేసి గురువు దగ్గర ప్రమాణం చేస్తామని. అంటే నీ శరీరము అంటే ఒక గురువుకు కట్టుబడమని కాదు. ఈశ్వరుడు శాస్త్రమునందు చెప్పబడినటువంటి సత్యానికి కట్టుబడితే నువ్వు గురువు చెప్పిన మాటకు కట్టుబడ్డావు అంతే. ఇక్కడ ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది కానే కాదు. సమస్త జగత్తును నడిపించేటటువంటి సద్గురు స్వరూపమైనదంతా గురుస్వరూపమేనండి. గుణ రూపములు లేనటువంటి గుకార చందకారోహి రుకారస్తేజ ఉచ్యతే అంటారు. అంధకారంతో జీవిస్తున్నాం. నేను ఈ దేహమే అనేటటువంటి అంధకారంలో, చీకటిలో బతుకుతున్నటువంటి మనకు రుకారస్తేజ ఉచ్యతే అంటే తేజస్సును ప్రకాశింపచేస్తూ ఉందండి. ఏంటి ఆ తేజస్సు? నువ్వు ఈ శరీరానికి సంబంధించి ఉండేటటువంటి సుఖదుఖాలకు సంబంధించినటువంటి ఒక వస్తువు కాదు. నువ్వు ఈ సుఖదుఖాలను అనుభవించేటటువంటి ఈ దేహం అనే పంజరంలో బంధించబడి ఉన్నావు. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నువ్వేం చేయాలి? శాస్త్రాన్ని ఆశ్రయించు అని చెప్పేసి సద్గురువు మనకి ఏం చెప్తున్నారు? మన చేత ప్రమాణం చేయిస్తూ ఉన్నారు.
ఆయన కూడా శాస్త్రానికి కట్టుబడి, ఆయన కూడా శాస్త్రమునందు చెప్పబడినటువంటి విషయాలన్నింటినీ కూడా అనుభూతిలోకి తెచ్చుకుంటూ, తన శిష్యులను కూడా ఏం చేస్తాడు? వారు కూడా శాస్త్రాన్ని ఉల్లంఘించకుండా శాస్త్రమునందు చెప్పిన విధంగా కట్టుబడి, శాస్త్రం అంగీకరించిన విధంగా తమ జీవన విధానాలను మలుచుకుంటారని చెప్పి, ఒక గురువు శిష్యుడికి మార్గదర్శకంగా ఉంటారు కాబట్టి, అలాంటి గురు స్వరూపాన్ని సాక్షాత్తు దైవంగా మనం పూజిస్తామండి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మంత్ర ఉపదేశం తీసుకున్నామంటే శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితం. శాస్త్రమే ప్రామాణికం. నువ్వు ఒక పనిని ఎలా చెయ్యాలో, ఇంతకుముందు నీకు నచ్చితే చేసేవాడు, నచ్చకపోతే చేసేవాడు, చేయకుండా ఉంటారు. భార్యాబిడ్డల కోసం ఇది ధర్మం కాదు అన్నా మనం ఒక్కొక్కసారి ధర్మాన్ని తప్పుతాం. ఎందుకు? భార్యాబిడ్డల మీదున్న మమకారంతో ఏం చేస్తున్నాం? ధర్మాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తామండి. కానీ శాస్త్రం తెలిసిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా శాస్త్రాన్ని మాత్రం విడిచిపెట్టాం. ఒక వ్యక్తి, అందరికీ తెలిసిన ఉపమానమే, ఒక వ్యక్తి దొంగతనం, సరే తెలిసిన ఉపమానం వద్దు, రెండో ఉపమానం చెప్తా. ఏంటంటే ఒక ఊర్లోనట ఒక నీటిలో ఒక పెద్ద అడవి ప్రాంతం అన్నమాట. అడవి ప్రాంతంలో ఒక పెద్ద దొంగ దొరికిందండి. ఒక దొంగ దొరికితే ఆ అటవీ ప్రాంతం వాళ్ళు ఏదైనా ఇంట్లో కలపకు వాడుకోవచ్చు అని చెప్పేసి చాలా రోజుల పాటు అది నీళ్లలోనే ఉంచారట. కొద్ది రోజుల తర్వాత ఆ నీటిలో నుంచి ఆ దొంగని బయటికి తీశారు. బయటికి తీసిన తర్వాత దాన్ని ఏం చేశారంటే చెక్కడం ప్రారంభించారు. అలా చెక్కుదామని చెప్పేసి కొంతమంది చెక్కుతూ ఉన్నప్పుడు దానికి ఒక 2 కళ్ళు ఉన్నట్టుగా కనిపించిందట. వెంటనే ఆ ఊరి పెద్దలందరూ ఏం చేశారు? అయ్యో! ఇదేదో దేవతా స్వరూపం అనుకుంటా, దీన్నేం చెయ్యకండి అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు? ఆ దొంగకు ఉన్నటువంటి ఆ 2 కళ్ళ ఆధారంగా ఒక దేవత అని వాళ్ళకి నచ్చిన ఒక పేరు పెట్టుకున్నారు. అలా పెట్టుకొని ఒక చెట్టు దగ్గర ఆ దొంగను పెట్టేసి వాళ్ళకు చేతనైన విధంగా పూజ చేస్తూ, ఒకసారి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ దగ్గరున్న పసుపు, కుంకుమ వేస్తున్నారు. పూజ చేసుకుంటూ ఉన్నారండి. అలా పూజ చేసుకుంటూ వాళ్ళు ఒకసారి నమస్కారం చేసి వెళ్తున్నారు. స్వామి, ఈరోజు మేము వెళ్ళే పనిలో ఏమాత్రం ఇబ్బందులు లేకుండా, అంటే వాళ్ళు అటవీ ప్రాంతానికి వెళ్తారు. రకరకాలైన తినుబండారాలు, వస్తువులు తెచ్చుకోవడానికి వెళ్తారు కదండి. అడవిలో దొరికేటటువంటి ఏవైతే పండ్లు, ఫలాలు ఉంటాయో వాటి కోసం వెళ్ళేవాడు. వెళ్ళి వస్తూ వస్తూ వాళ్ళకు దొరికిన దాంట్లో ఎంతో కొంత అక్కడ ఆ దేవతకు సమర్పించటం, నమస్కారం చేసుకోవడం, ఇదంతా వాళ్ళకి ఇంతకు ముందు కంటే ఇప్పుడు జీవితం కొంచెం చక్కబడినట్టుగా అనిపించింది. ఇంతకు ముందు వాళ్ళకు దొరికే పండ్లు, ఫలాల కంటే కొద్దిగా అధికంగా దొరికినట్టుగా అనిపించినప్పుడు ఆ దేవత మీద నమ్మకాన్ని పెంచుకున్నారు. చాలా చక్కగా ఆ దేవతకు రోజు కూడా వాళ్లకు చేతనైన విధంగా నమస్కారం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నది సమర్పిస్తున్నారు. ఇప్పుడు ప్రతిరోజు కూడా అటుగా ఒక ఊరి చివర ఏదో ఒక దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో దీపం పెట్టడం కోసమని ఒక బ్రాహ్మణుడు వెళ్తూ ఉంటాడనమాట. ఆ బ్రాహ్మణుడు వెళ్తూ ఉన్నప్పుడు చూశాడు. వీళ్ళందరూ కూడా ఆ ఊరి వనానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పూజ చేయడం చూసి, ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు అన్నాడట, నేను ప్రతిరోజు కూడా ఇక్కడ దీపం ఉదయం సాయంత్రం కూడా ఇలా దారిలోనే వెళ్తుంటాను. నేను మా గుడికి సంబంధించి వెళ్తుంటాను. ఇక్కడ కూడా దీపం పెట్టేసి వెళ్తాను అన్నారట. వాళ్ళందరూ సంతోషపడ్డారు. అబ్బా! ఒక బ్రాహ్మణుడే వచ్చి అమ్మవారికి దీపం పెడతాను అంటే ఎంత సంతోషం అండి. అందుకని వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవరెవరి దగ్గర ఏ ఏ వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా బ్రాహ్మణుడికి ఇచ్చేవాళ్ళట. చక్కగా ఆ బ్రాహ్మణుడి యొక్క పోషణ కూడా సులభమైపోయింది. చక్కగా రోజు ఇలా జరుగుతూ ఉంది. ఒకరోజు దూరంగా బ్రాహ్మణుడు వస్తూ ఉన్నాడట. ఒక వ్యక్తి గుర్రం మీద వస్తున్నాడట. గుర్రం మీద వస్తున్నప్పుడు అతనికి ఆ రోజు ఏమీ దొరకలేదటండి. అతడు ఎవరు అంటే దొంగ. ఆ దొంగ వస్తూ ఉన్నప్పుడు అతనికి ఏమీ దొరకలేదు. దొరకకపోతే ఈ రోజు ఇంటి పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచించుకుంటూ, ఈయన ఒక దొంగ రూపంలో ఉన్న దేవత, అక్కడ దేవత ఉంది కదండి, అక్కడికొచ్చి ఆగాడట. ఆగి, అయ్యో! ఈరోజు ఇక్కడేదో పెద్ద దొంగ బానే ఉంది. దీన్ని నరికేసి ఈ పుల్లలు తీసుకెళ్లి ఊళ్ళో అమ్మేస్తే ఎంతో కొంత డబ్బొస్తుంది. ఇవాళ సాయంత్రానికి మా కుటుంబం చక్కగా ఇబ్బంది లేకుండా ఉంటుందని, మరి తన దగ్గర ఆ గుర్రంలో అంటే ఏమంటారు, ఏదైతే గుర్రం మీద తన వస్తువులు కొన్ని ఉన్నాయన్నమాట. ఆ వస్తువుల్లో ఒక గొడ్డలు తీసేసి ఆ దొంగ మీద కొట్టబోయాడు. కొట్టబోగానే ఆ దేవత ఆకాశవాణి రూపంలో పలికి, నాయనా, నేను దేవతా స్వరూపాన్ని, నేను ఈ దొంగను ఆశ్రయించి ఉన్నాను.
నువ్వు నన్ను ఏం చెయ్యకు అంటే, అమ్మా మరి మీరేమో దేవత అంటున్నారు, మరి నాకు ఇవాళకి డబ్బేమీ దొరకలేదమ్మా, నా పరిస్థితి ఏంటి అంటే, పర్లేదు నాయన అని చెప్పేసి 100 వరహాలు బంగారు వరహాలు తీసేసి ఆ మహిమ చేత ఆ తల్లి ఇచ్చేసిందట. ఇవ్వటాన్ని దూరం నుంచి బ్రాహ్మణుడు చూశాడు. బ్రాహ్మణుడు చూసి ఏమనుకున్నాడు, రోజు నేను దేవతకు పూజ చేస్తున్నాను, దేవత ఏనాడు నాతో మాట్లాడింది లేదు, ఇవాళ వాడు చూడు ఇది దేవత కాదు దొంగ అనుకొని నరకబోతే ఆమెకి మాట్లాడింది, దేవత మాట్లాడింది, దేవతా స్వరూపాన్ని దర్శనమిచ్చింది, తర్వాత ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చింది. అంటే నేనేం చేయాలి చూడండి, మన లోపల 3 గుణాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా, సత్వరజస్తమో గుణాలు. రోజు ఇతడు దేవుడికి దీపం పెడుతున్నాడు, ఊరి వాళ్ళందరూ తమ కుటుంబానికి ఇబ్బంది లేకుండా పోషణ చేస్తూ ఉన్నారు, ఊరందరూ కూడా ఇతనికి కావలసినవి ఇస్తున్నారు, తన కుటుంబ పోషణ జరుగుతుందండి. కానీ ఒక్కసారిగా ఆశ అనురాగం అనేది మన లోపల కలిగినప్పుడు, ఎవరి మీద ఆశ? భార్య బిడ్డల మీద ఆశ కలిగింది, అనురాగం పొంగుకొచ్చింది. పొంగుకు రాగానే ఏం చేశాడు, ఓహో దేవతకు రోజు పూజ చేస్తే నాతో మాట్లాడదు అంటే, ఇక్కడ వాడు ఏం చేశాడు, దొంగ అయినటువంటి వ్యక్తి ఏం చేశాడు, గొడ్డలి తీసుకొని ఏం చేశాడు, ఆ దొంగని నరకబోయాడు. అప్పుడు దేవత ప్రత్యక్షమైంది అని చెప్పేసి ఇతనిలో కూడా ఒక దుర్మార్గమైన ఆలోచన వచ్చింది. అంటే మన మనసు కూడా ఎప్పుడు దుర్మార్గమైన స్థితిలోకి వెళ్తుందో మనకు తెలియదండి. శాస్త్రం తెలియనప్పుడు, శాస్త్రాన్ని ఉల్లంఘిస్తే ఏం జరుగుతుందో తెలియనప్పుడు ఏ తప్పైనా చేయొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఒక అమానుషమైనటువంటి వ్యక్తి దొంగ, అతనికి తెలియదు అది దొంగనా దేవత తెలియదు, పసుపు కుంకుమ వేసుంది అయినా దేవత అని అనుకోవడానికి అతనికి అవకాశం లేదు. ఎందుకంటే అతడు అమానుషమైనటువంటి వ్యక్తి, అంటే అతనికి పెద్దగా భగవంతుడు అంటే పెద్ద నమ్మకం ఉన్న వ్యక్తి కాదు. నమ్మకం ఉన్న వ్యక్తి అయితే దొంగతనాలు ఎందుకు చేస్తాడు? కాబట్టి అతను ఏం చేశాడు, తనకి ఈ పూటకు కావలసిన వస్తువుని తాను ఎలాగో ఒకలాగా పొందాలనుకున్నాడు. అలా అనుకున్నాడు, తాను చేయాల్సింది తను చేశాడు. ఇక్కడ బ్రాహ్మణుడికి శాస్త్రం తెలుసు కదండి, దేవతను పూజించాలి, దేవతను అర్చించాలి, దేవతను ఇంకా ఏం చేయాలి, ఆర్జన చెయ్యాలి. అమ్మా నాకు ఇది ఇవ్వండి, నాకు కష్టంగా ఉంది అని అడగొచ్చు. కానీ శాస్త్రం తెలిసినటువంటి బ్రాహ్మణుడు ఏం చేశాడంటే, ఒక గొడ్డలి పట్టుకొని ఆ దొంగ మీద కొట్టబోయాడు. ఇప్పుడు వెంటనే ఆ దేవత ఆగ్రహానికి గురై 2 కళ్ళు పోగొట్టుకున్నాడు. చూడండి, ఇప్పటి వరకు దేవతాని దీపం పెట్టినందుకు కుటుంబ బాధ్యత ఆ ఊరి వనంలో ఉన్న వాళ్ళందరూ కూడా పోషణ చేశారు. ఇవాళ కళ్ళు పోయిన తర్వాత ఇప్పుడు అతడు దీపం పెట్టడానికి ఇంట్లో నుంచి బయటికి రాగలుగుతాడా? రాలేడు. తర్వాత కుటుంబ పోషణ జరుగుతుందా? దీపం పెట్టడానికి బ్రాహ్మణుడు రాకపోతే ఊరి వాళ్ళందరూ అతనికి కావలసిన వస్తువులు ఇస్తారా? అంటే ఏం చేశాడు, దుర్మార్గమైన ఆలోచన చేశాడు. దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి ఆ ఆలోచన చేత తన భుక్తిని పోగొట్టుకున్నాడు. ఆశ, అందుకే అంటారు దురాశ దుఃఖానికి చేటు అంటారు. అంటే శాస్త్రం తెలిసి తాను ఏం చేశాడు, తప్పు చేశాడు. ఇక్కడ మనం శాస్త్ర ఉపదేశాన్ని పొందిన తర్వాత మనం ఎలా బతికితే మన జీవితం పండుతుందో అర్థమవుతుంది. ఇక్కడ బ్రాహ్మణుడు కేవలం అప్పటికప్పుడు వచ్చేటటువంటి తాత్కాలికమైన ప్రయోజనం ఆలోచించాడు. కానీ దేవతకు కోపం వస్తే నన్ను ఆగ్రహిస్తుంది, అనుగ్రహించడం తెలిసిన తల్లికి ఆగ్రహించడం తెలియదా, నాకు దేవత ఏం తక్కువ చేసిందని యదృచ్ఛాలాభ సంతుష్ట అని కృష్ణ పరమాత్మ చెప్పిన సత్యం మర్చిపోయాడు. ఉన్న దానితో తృప్తి. నేను ఇక్కడ దీపం పెట్టక ముందు నా జీవితం అరకొరగా నడిచేది, ఇక్కడ దీపం పెట్టడం ప్రారంభించినప్పటి నుంచి మా ఇంటికి ఏనాడు కష్టం లేకుండా నడుస్తుందనే సత్యం మరిచిపోయాడు. చెయ్యకూడని పాపం చేశారు, దేవత ఆగ్రహానికి గురయ్యారు. ఇప్పుడు ఏంటి, శాస్త్ర ఉపదేశాన్ని తీసుకున్న తర్వాత శాస్త్రం తెలుసుకుంటానని ప్రమాణం చేశాం. అంటే అయ్యో ప్రమాణం చేయడమే తప్పైందా అండి, అలా చేయడం వల్ల మాకు ఇప్పుడు కష్టం వస్తుందా అంటే కాదు. నీకు శాస్త్రం తెలియకుండా నువ్వు బతుకుతున్నావంటే ఒక పశువుతో సమానంగా నువ్వు బతుకుతున్నావు. పూర్వజన్మల్లో నువ్వు ఏ గుణముతో అయితే కర్మ చేశావో ఆ కర్మకు సంబంధించి సుఖము దుఃఖము 2 అనుభవిస్తున్నావు. కానీ సుఖ దుఃఖాలకు రెండింటికి ఆవల ఉన్నటువంటి ఆనంద పారవశ్యాన్ని తెలుసుకునే భాగ్యం ఈశ్వరుడు కొన్ని కోట్ల జన్మలలో పుణ్యం చేస్తే ఇచ్చాడండి. అందరికీ దొరుకుతుందా? సద్గురువు శాస్త్రమునందు చెప్పబడిన సత్యాన్ని మనం తెలుసుకోవాలి అంటే మనం పూర్వజన్మలలో చేసినటువంటి ప్రయత్నము, ఈ జన్మ ప్రయత్నము చేత ఈశ్వరుడు మనకు అందించినటువంటి అదృష్టము
మంత్రాన్ని మనం స్వీకరిస్తున్నాం. మంత్రాన్ని స్వీకరించడం అంటే కేవలం గురువు గారు ఇచ్చిన మంత్రం ఒక్కటే స్మరణ చేయడమా? మంత్రస్మరణ ఎందుకు చెయ్యాలి అంటే, శాస్త్రాన్ని అధ్యయనం చెయ్యాలనే కోరిక నీకు తొందరగా కలగదు. మనము ఒక గురువు దగ్గరికి వెళ్ళలేదనుకోండి, గురువు గురువు చెప్పినటువంటి మాట తెలీదనుకోండి, అంతకుముందు వరకు మనం ఏం చేస్తాం, దేహ సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తుంది మన మనస్సు ఎప్పుడు. ఏదో ఇది లేదు, అది లేదు అని ఆలోచిస్తుంది. ఎప్పుడైతే గురువు దగ్గరికి వెళ్ళామో, గురువు గారు ఏం చేశారంటే ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. ఆ మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నప్పుడు నీకు తెలియజేస్తారనమాట. నువ్వు ఈ దేహం కాదు, దేహంలో ఉన్న సచ్చిదానంద ఆత్మవే నువ్వు అని నీకు గుర్తు చేసే ప్రయత్నంగా మంత్రాన్ని కొద్ది రోజుల పాటు స్మరణ చేయమని చెప్తారు. ఏవం నిరంతరభ్యస్త బ్రహ్మైవాస్మీతి వాసన హరత్య విద్యా విక్షేపాన్ రోగానివ రసాయనం అంటారు. మనకి శంకరాచార్యుల వారు ఆత్మబోధలో చెప్పారు. నిరంతరం నేను ఆత్మని ఆత్మని అనేటటువంటి విధంగా మంత్రస్మరణ చేస్తున్నప్పుడు ఈ దేహ సంబంధమైన విషయాలలో తప్పులు చెయ్యాలనే కోరిక తగ్గుతుందన్నమాట. అంటే భగవంతుడి నామం స్మరణ చేస్తున్నావు, నేను గనక ఏదైనా తప్పు చేస్తే భగవంతుడు శిక్ష వేస్తాడన్నప్పుడు భయపడతాం. పిల్లవాడు హోంవర్క్ చెయ్యకపోతే టీచర్ దండిస్తుందన్నప్పుడు భయపడి ఎలాగైతే తన యొక్క హోంవర్క్ పూర్తి చేస్తాడో, మనం కూడా తప్పు చేయడం, పూర్వజన్మల్లో తెలుసో తెలియకో చేసిన తప్పులకే ఇవాళ కష్టపడుతున్నాం. ఇవాళ మన కుటుంబ పరిస్థితుల్లో ఉన్నటువంటి అనారోగ్యాలు, దుఃఖాలు, రకరకాలైన అవస్థలన్నింటికీ కారణం తెలియక చేసిన పాపపు కర్మలే. ఇప్పుడు నేనేం చేయొచ్చు? ఈ జన్మ ప్రయత్నం చేత ఈశ్వరుడు శాస్త్రంలో ఏం చెప్పారో తెలుసుకొని నేను చేసేటటువంటి కర్మలలో ఉన్న దోషాలను తొలగించుకోవడానికి భగవంతుడు నాకు ఈ సద్గురువు రూపంలో అవకాశం ఇచ్చారని, ఎప్పుడైతే మన యొక్క తప్పులను దిద్దుకోవడానికి మనం సద్గురువు ఇచ్చిన మంత్రాన్ని ఎవరైతే విడిచిపెట్టకుండా స్మరణ చేస్తుంటారో వాళ్లకు భగవంతుడు చెప్పిన మాటలు వినగలిగిన భాగ్యం కలుగుతుంది. భగవంతుడు చెప్పిన మాటలంటే ఎక్కడికో వెళ్ళి వినటం కాదండి. ఎవరు పెద్దలే కాదు, చిన్నలైన ఒక మంచి మాట మాట్లాడుతూ ఉంటే ఆ మాటను మనం ఆచరించడానికి కావలసిన విధంగా తీసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా అది మనకు మేలు చేస్తుంది. అంటే వినగలిగినటువంటి బుద్ధిని ఈశ్వరుడు ప్రసాదిస్తున్నారన్నమాట. ఒకప్పుడు మనం ఎక్కడికో వెళ్ళి ఎవరో గొప్పవాళ్ళు చెప్పిన మాటే కాదు, ఎవరు ఏం మాట్లాడుతున్నా ఆ మాటలలో ఉన్న సత్యాన్ని పట్టుకోగలిగిన శక్తిని ఎవరిస్తున్నారు? ఈశ్వరుడు సద్గురు స్వరూపంగా ప్రసాదిస్తారు. అంటే మంచిని పట్టుకొని చెడుని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటాం. అంటే ఇక్కడ భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏం చేస్తున్నారు? శాస్త్రాన్ని తెలుసుకోవడానికి ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంటే తప్ప మనం దాన్ని తెలుసుకోలేము, మాట్లాడలేము, చెప్పలేము. అంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అంటే ఈ జన్మ ప్రయత్నం చేత ఏది సత్యమో తెలుసుకోవడం కోసం ఎవరైతే నిరంతరం తపన పడుతుంటారో వారికి నేను దొరుకుతానంటాడు. యమేవైతే వృణుతే తేన లభ్య అంటారు. ఎవరైతే నా కోసం పరితపిస్తారో, నేనెవరో తెలుసుకోవాలి అని చెప్పేసి ఎవరైతే ఎప్పుడు పరితపిస్తుంటారో, అలా పరితపించే వారికి భగవంతుడు సత్యాన్ని తెలుసుకోవడానికి ముందుగా మంచి కర్మలు చేయడానికి కావలసిన జ్ఞానాన్ని బోధిస్తాడు. ముందే భగవంతుడు మనకు ప్రత్యక్షం కాడండి. ఇప్పుడు మన దగ్గర విత్తనాలు ఉన్నాయి, పొలం ఉంది, ఇప్పుడు వెంటనే విత్తనాలు వేసేస్తామా? కాదు. మనం ఏం చేస్తాం? ఆ పొలాన్ని చదును చేసిన తర్వాత విత్తనాలు వేసినట్టుగానే ఇక్కడ మన యొక్క మనస్సులో ఉన్నటువంటి పూర్వజన్మకు సంబంధించిన సంస్కారాలన్నీ శుభ్రం చేయాల. అంటే ఆ సంస్కారాలన్నింటినీ కూడా విడిచిపెట్టి ఏదైనా తప్పు చేయాలనే కోరిక కలిగిందండి. ఎక్కడ ఒక వస్తువు రోడ్డు మీద పడిపోయింది, అది తీసుకోవాలి, ఎవరిదో వస్తువు పడిపోయింది, మనం తీసుకోవాలనే కోరిక మనకు కలుగుతున్నప్పుడు నాది కాని వస్తువు నాకెందుకు, భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయే వస్తువులలో నాకెందుకు ఈ ఈ విధమైనటువంటి పాపం ఎందుకు చేయాలి? ఈ పాపం చేస్తే భగవంతుడు నాకు శిక్ష వేస్తాడు. నాది కాని వస్తువును నేను అనుభవిస్తే శిక్ష వేయడానికి ఒక ఆయన లోపటున్నాడని చెప్పారు పరమాత్మ. మరి నేను చేయకూడదు అని చెప్పేసి నీ లోపట కలిగేటటువంటి పరివర్తన ఏదైతే ఉందో ఆ పరివర్తన చేత భగవంతుడు ఏం చేస్తున్నాడు? నీ యొక్క మనసులో ఉన్నటువంటి చెడు చెయ్యాలి, ధర్మాన్ని విడిచిపెట్టాలనే కోరిక నీకు పోగొడతాడన్నమాట.
ఇలా నువ్వెప్పుడు ధర్మంగా జీవించడం ఎప్పుడైతే ప్రారంభించావో, ఆ ప్రారంభమైనటువంటి మరుక్షణంలోనే భగవంతుడు నీకేం చేస్తాడు అంటే, నీ లోపట ఉన్న సచ్చిదానందాన్ని నీకు తెలియజేస్తాడు. అంటే ఆయన నీ లోపట ఎలా కదులుతున్నాడో నీకు తెలియజేస్తాడు. అప్పటి వరకు మనకేం అర్థం కాదండి. ఇది కొన్ని కోట్ల జన్మలలో చేసిన పుణ్యం ఉంటేనే ఆ భాగ్యం కలుగుతుంది. ఆ పుణ్యము ఈ జన్మ ప్రయత్నం చేత సంపాదించాలంటున్నారు వశిష్ఠుడు. అంటే ఇప్పుడు మీరు చేసే పనులలో శాస్త్రం తెలుసుకుంటూ మీరు చేసే కర్మలలో ఉన్న దోషాలను సరిచేసుకోమంటున్నారు. ఇక్కడ ఆయన ఏమి మీకున్న సంపదనంతా ఎవరికో దోచిపెట్టమని చెప్పట్లా. మీరు మాట్లాడే మాటలలో పరులకు అపకారం లేని విధంగా మాట్లాడండి. మీరు ఇతరుల దగ్గర ఏదైనా ఒక వస్తువుని చూసి అసూయ పడకుండా ఉండడం నేర్చుకోండి. భగవంతుడు ఏం చెప్తున్నారండి మనకి? ఇంతకు ముందు ఎవరినైనా ఏదో ఒకటి అనటం అంటే చాలా సులభంగా అనేసాం. ఇప్పుడు ఒక మాట అంటే ఆ మాటకు విలువను కడతాడు భగవంతుడు అన్నప్పుడు, అంటే మనం మాట్లాడిన ప్రతి మాటకు విలువ ఉంటుందని తెలిసినప్పుడు జాగ్రత్త పడు. ఇప్పుడు జంగమయ్య పోతుంటే కుక్కలు మొరుగుతాయి అంటారు. మరి కుక్కల యొక్క శబ్దానికి విలువ ఉండదండి. కానీ ఇప్పుడు ఒక ఇంట్లో ఒక కుక్క కట్టేసి ఉందండి. ఆ ఇంట్లోకి ఒక కొత్త వ్యక్తి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. కుక్కను కట్టేసే ఉంది. ఇప్పుడు ఆ కుక్క మొరిగినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు బయటకు వస్తారా లేదా? అంటే కుక్క మాటకు విలువ వచ్చిందా లేదా? మరి ఊళ్ళో ఒక వ్యక్తి పోతున్నప్పుడు కుక్కలన్నీ మొరుగుతున్నాయి. అంటే విలువ లేనటువంటి కుక్కల్లాగా మనం కూడా ఏదో ఒకటి మాట్లాడాలా? లేకపోతే నేను మాట్లాడిన మాటకి భగవంతుడు ఏం చేస్తున్నాడు? పాప పుణ్యాలను ఇచ్చి నాకు సుఖదుఖాలను ఇస్తున్నాడని శాస్త్రం ద్వారా తెలిసినప్పుడు మనం మాట్లాడే ప్రతి మాటకు జాగ్రత్త పడతాం. అంటే ఇప్పుడు మన మాటను ఏం చేసుకుంటున్నాం? జాగ్రత్త పెట్టుకుంటున్నామా లేదా? బాగా డబ్బున్నటువంటి వ్యక్తి అండి, డబ్బుని ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెడుతున్నాడు. వాళ్ళ తన దగ్గర ఉన్నటువంటి పర్సనల్ అసిస్టెంట్ వచ్చి చెప్పారు, అయ్యా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు చాలా తక్కువగా ఉంది, ఉన్న సంపద అంతా తరిగిపోయింది, ఇక కేవలం మీ దగ్గర 1 కోటి రూపాయలు మాత్రమే ఉన్నాయి, మీ జీవితం మొత్తంలో మీరు ఈ 1 కోటి రూపాయలతోనే బతకాలి, ఈ 1 కోటి రూపాయలతో వ్యాపారం చేసి మరి మీ సంపదను పెంచుకుంటారా, లేకపోతే ఇంతకు ముందులాగానే మంచినీళ్ళలాగా ఆ డబ్బును ఖర్చు చేసి బికారి అవుతారా అన్నప్పుడు అతడు ఏం చేస్తాడు? ఆలోచనలో పడతాడు. అయ్యో సంపద చాలా ఉందని చెప్పేసి ఖర్చు పెట్టేశాను, ఇప్పుడు నేనేం చేయాలి? ఉన్నటువంటి డబ్బులో 1 కోటి రూపాయలలో ఒక 20 లక్షలతో వ్యాపారం చేసి దాన్ని కొద్ది కొద్దిగా పెంచుతూ, అంటే స్థిర మూలధనాన్ని 80 లక్షలు ఉంచుతాడు, 20 లక్షల రూపాయలు వ్యాపారంలో పెడతాడు. వ్యాపారం అంటేనే లాభ నష్టాలతో ఉంటుంది. నష్టం వస్తే మళ్ళీ ఆ 80 లక్షల్లో నుంచి కొంత తీసుకొని ఆ లాభాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడు జాగ్రత్త పడుతున్నాడు? తన దగ్గర ఉన్నటువంటి డబ్బు యొక్క విలువ తెలిసినప్పుడు జాగ్రత్త పడ్డాడు. అంతకుముందు తన దగ్గర డబ్బు లేదా, కానీ దానికి విలువ తెలియలేదు. చాలా ఉంది, ఎంత ఖర్చు పెడితే ఏమవుతుంది అనుకున్నాడు. ఎప్పుడైతే విలువ చెప్పినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చూసుకోలేదనుకోండి, మీ దగ్గర ఇంత డబ్బు ఉందనే విషయం చెప్పలేదనుకోండి, అప్పుడు ఆ ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయిన తర్వాత బికారి అవుతాడు. కానీ ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు, మీ దగ్గర ఇంత ఉంది, దీనితో మీరు వ్యాపారం చేసి గొప్పవాడవుతారా లేకపోతే బికారవుతారా నిర్ణయించుకోమని చెప్పిన వ్యక్తే సద్గురు అండి తనకి. మనకి కూడా చెప్తున్నారు, మీరు మాట్లాడిన మాటకి, మీరు చేసినటువంటి మనసులో చేసిన ప్రతి ఆలోచనకి, మీ శరీరంతో చేసిన ప్రతి కర్మకి లోపట ఉన్న ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు? ప్రతి దానికి కూడా ఫలితాన్ని రాస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా జాగ్రత్త పడండి, శాస్త్రాన్ని తెలుసుకోండి, శాస్త్రం చెప్పినట్టుగా జీవించండి, అలా జీవించినప్పుడు మీ జీవితాలు దిద్దబడతాయి అని చెప్పేసి వశిష్ఠుడు మరి వశిష్ఠ గీతలో శ్రీరామచంద్రుడికి చెప్తున్నారనమాట. జాగ్రత్త పడాలి, ఈ జన్మ ప్రయత్నం అనేది చాలా విలువై. జ్ఞాని అజ్ఞాని 2 విషయాలలో ఎలా ఉంటారంటే, ఎవరైనా అజ్ఞానిని ఎవరైనా నింద చేస్తున్నారనుకోండి, అతడు ఏమంటాడంటే, అయ్యా నన్ను నిందించకండి, నన్ను నిందిస్తే నేను బాధపడతాను కాబట్టి నిందించకండి అంటారు. జ్ఞాని ఏమంటాడో తెలుసా అండి? జ్ఞాని అంటాడు, నన్ను నిందించకండి మీరు బాధపడతారంటారు. అంటే జ్ఞాని అవతలి వ్యక్తి యొక్క బాధ గురించి ఆలోచిస్తున్నాడు, అజ్ఞాని ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? మీరు తిట్టకండి, నేను ఆ తిట్లను భరించలేనండి, నేను బాధపడతానంటున్నాడు.
అంటే తన గురించి తాను ఆలోచించుకుంటున్నాడు. జ్ఞాని మాత్రం మీరు నన్ను నింద చేస్తే మీరు బాధపడతారు. ఇప్పుడు ఆకాశానికి మనం ఒక రాయి విసిరామనుకోండి, అప్పుడు ఆ రాయి ఎవరి మీద పడుతుంది? మళ్ళీ మన మీదనే పడుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు అంటారు, సూర్యుడు ఉన్న వైపు నీళ్లు వెయ్యకండి అంటారు. ఎందుకంటారు? ఆ నీళ్లు మళ్ళీ మన మీదనే పడతాయి. సూర్యుడి ముఖం మీద నీళ్లు పోస్తే అది మన మీదనే పడుతుందంటారు. ఆకాశంలోకి విసిరినటువంటి ఏదైతే ఉందో, రాయి వస్తువు ఏదైతే ఉందో అది మళ్ళీ మన మీదకే వస్తుంది. అంటే జ్ఞానులేమంటున్నారు? మీరు చేసిన నింద ఏదైతే ఉందో అది మిమ్మల్ని శిక్షిస్తుంది, మీరు బాధపడతారు. అందుకే అందరూ జ్ఞానవంతులు కాండి అంటారు పండిట్ రవిశంకర్ గారు. ఒక్కొక్క జ్ఞాని చెప్పినటువంటి మాటలలో, అంటే ఎవరు చెప్పినానండి, వారికి ఒక నమస్కారం చేసి వాళ్ళు చెప్పినటువంటి మాటలలో ఉన్న మంచిని తీసుకుంటూ మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని పోగొట్టుకునేటటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఎవరో వస్తారు నన్ను బాగు చేస్తారని కాకుండా ఈ జన్మ ప్రయత్నంగా మనం ప్రతి క్షణము కూడా ఎలా ఉండాలి? జాగరూకతతో ఉండాలి, సోమరితనం లేకుండా ఉండాలి. అందుకే సోమరితనం గురించి కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలు, అయుక్త ప్రాకృత స్తబ్ధ షటో నైష్కృతికో అలసహ విషాది దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే అని చెప్పి మన యొక్క సోమరితనం గురించి కృష్ణ పరమాత్మ 18వ అధ్యాయంలో మనకు కృష్ణ పరమాత్మ మాట్లాడతారనమాట. ఏమంటారు? 35వ శ్లోకం అండి అది. 18వ అధ్యాయంలో ఏమంటారు అంటే, అయుక్త అంటే మనస్సును నిగ్రహించుకునే శక్తి లేదు. ఏ వస్తువు కావాలి, ఈ వస్తువు నాకెందుకు అని చెప్పేసి, అంటే ఎవరైనా ఒక 4 లడ్డూలు తీసుకొచ్చిస్తే, ఇందులో మీకు ఏది కావాలి అంటే 4 రకాల లడ్డూలు ఉన్నాయి. కొబ్బరి లడ్డు, తర్వాత రవ్వ లడ్డు, బూందీ లడ్డు, ఇంకేదో ఒక లడ్డు ఖర్జూర లడ్డు పెట్టారు. ఇందులో ఒక లడ్డు తీసుకోండి అంటే ఏది అనేది తనకు తాను తేల్చుకోడు. తేల్చుకోకపోగా ఏం ఆలోచిస్తాడంటే ఈ 4 నా సొంతమే కావాలనుకుంటాడు. అంటే మనస్సును నిగ్రహించుకోలేడు. దానికోసమని అతడు పాపపు కార్యాన్ని కూడా చేస్తాడు. అంటే మనస్సు యొక్క నిగ్రహం లేదు. ఎందుకు లేదు? తానెవరో తనకు తెలియదు. ఇప్పటికిప్పుడు బతికిన బతుకులో ఆనందం ఉందా లేదా అని చూసుకుంటాడు. దానికోసం కృష్ణ పరమాత్మ అంటారు, యదగ్రే చానుబందే చ సుఖం మోహనమాత్మనః. అంటే ప్రతి క్షణం ఆనందమే పొందాలనుకుంటాడు. యదగ్రే వస్తువును చూసినప్పుడు ఆనందం పొందాలనుకుంటాడు. వస్తువును అనుభవిస్తున్నప్పుడు ఆనందం పొందాలనుకుంటాడు. వస్తువును పొందిన తర్వాత కూడా ఆనందమే పొందాలనుకుంటాడు. మరి అది సాధ్యమవుతుందా? ధర్మంగా కాకుండా అధర్మంగా సంపాదించిన వస్తువు వల్ల మొదట సుఖం ఉంటుంది, తర్వాత దుఃఖం ఉంటుంది. లేదు నేను శాస్త్రం చెప్పినట్టుగా బతుకుతానంటే మొదట కష్టం ఉంటుంది, తర్వాత ఆనందం ఉంటుంది. కానీ అజ్ఞానంతో ఉన్నటువంటి వాడు, తమోగుణంతో ఉన్నవాడు ఎప్పుడూ ఆనందమే పొందాలనుకుంటాడు, సోమరితనంగా ఉండాలనుకుంటాడు. వాడిని వాడు నిగ్రహించుకోగలిగిన శక్తి ఉండదు. వాడి యొక్క లక్షణాలు చెప్తున్నారు. అయుక్త స్తబ్ధ అంటే వినయం లేదండి వాడికి. షటో మోసగాడు, ఇతరులను మోసం చేసైనా తను అనుకున్నది పొందాలనుకుంటాడు. నైష్కృతికో అలసహ, ఇతరులు చేసేటటువంటి పనులను ఎప్పుడూ కూడా నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. విషాది, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఆనందంగా ఉండేవాడిని చూస్తే వాడిని ఎప్పుడు ఏడిపిద్దామా అని చూస్తాడు. తానెప్పుడూ ఉన్నదాంతో సంతోషంగా ఉండడు. అసలు ఆనందం అనే పదానికి వాడు అడ్రస్సే కాదు. దీర్ఘసూత్రిచ, ఇప్పుడు చెయ్యాలనుకున్న పనులను నెల రోజులకు కూడా పూర్తి చేయడు. మరి ఇలా ఉన్నటువంటి వాడు మరి తమో గుణంతో పరమ పాపిష్టిగా ఉంటాడు. అంటే మనం అందరము కూడా ఈ లక్షణాలలో ఏదైనా మనకుంటే దాన్ని ఏం చేసుకోవాలి? తొలగించుకోవాలి అంటాడు పరమాత్మ. ఇంకొక లక్షణం కూడా పోగొట్టుకోవాలి. రాగం ఉండకూడదు. భార్య బిడ్డలనేటటువంటి మమకారాన్ని పోగొట్టుకోమంటాడు. అదేంటండి? భార్యా బిడ్డలు లేస్తే మనం భార్య బిడ్డలతోనే కలిసి ఉంటాం కదా. మరి పరమాత్మ ఎందుకు అలా అన్నారు? అసక్తిరన విశ్వంగ పుత్రధార గృహాదిషు అంటారు 13వ అధ్యాయం 10వ శ్లోకం. అక్కడ చెప్పబడిన విషయం వివరంగా చెప్పారు. భార్య బిడ్డలు సంపదలు నీకంటూ ఏదైతే ఉందో నువ్వు కట్టుకున్న వస్త్రాలతో సహా వీటన్నింటి మీద ఆసక్తి పెంచుకోకండి అంటారు. పోనీ ఆసక్తి పెంచుకున్నారండి, మీరు ఇవాళ ఒక మంచి కొత్త డ్రెస్ వేసుకున్నారు, మీరు బస్ ఎక్కుతున్నారు. బస్ ఎక్కుతుంటే అనుకోకుండా అక్కడ ఉన్నటువంటి ఆ బస్ ఎక్కేటప్పుడు ఆ బస్ డోర్కు ఉన్నటువంటి రేకు గీరుకొని మీరు కట్టుకున్న వస్త్రం చిరిగిపోయింది.
ఇప్పుడు దాని మీద గనక మీరు దాన్ని అబ్బా ఇది నేను ఎంత కష్టపడో సంపాదించి తెచ్చుకున్నానో, అబ్బా ఇది నాకెంతో ఇష్టం అన్నారనుకోండి, ఇప్పుడు ఆ వస్త్రం చిరగగానే మీరు పడేటటువంటి వేదన ఎంతుంటుందో మనందరికీ తెలుసు. అలా కాకుండా మీకు ఇష్టం లేనటువంటి వస్త్రం అనుకోండి, ఆ పోతే పోయిందిలేండి పీడ వదిలింది, ఇంకిప్పటి నుంచి దీన్ని వేసుకోనవసరం లేదనుకుంటారు. చూడండి, అది మంచిది అనుకున్నప్పుడు ఎక్కువ దుఃఖాన్ని పొందుతున్నారు. ఇది అవసరం లేదు అనుకున్నప్పుడు దుఃఖాన్ని పొందటం లేదు. భగవంతుడు అంటున్నారు, మీకు ఏదైతే ఉందో ఇది శాశ్వతం కాదు, ఎప్పటికైనా ఇది నా నుండి వెళ్ళిపోతుంది. అది నేను 10 సార్లు వేసుకున్న తర్వాత వెళ్ళిపోతుందా, లేకపోతే ఒక్కసారి వేసుకున్న తర్వాత వెళ్ళిపోతుందా అనేటటువంటి ఎప్పుడైతే దాని మీద మనకు మమకారం లేదో, ఆ మమకారం లేనప్పుడు ఏమవుతుందంటే దా అది ఎప్పుడు పోయినా మనకు బాధేం లేదు. భగవంతుడు అంటున్నారు, భార్యా బిడ్డల మీద మమకారం ఉంది ఉంది అంటున్నారు. ఎందుకండి భగవంతుడికి ఇంత నిర్దయ మన మీద? ఎందుకు అలాంటి మాటలు చెప్తారంటే, ఈ క్షణంలో నీకు మరణం వచ్చిందండి. నీ క్షణంలో నీకు మరణం వస్తే ఇప్పటికిప్పుడు నువ్వు నువ్వు నా వాళ్ళు అనుకున్న విషయాలన్నీ వదిలిపెడతావా లేదా? లేదండి ఇవి నావండి, ఇవన్నీ నేనుంటానండి అంటే అది కుదురుతుందా? సాధ్యమవుతుందా? నువ్వేమో ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నావు. నాది నాది అనుకున్న శరీరమే అక్కడ పడేసి వెళ్ళిపోతున్నప్పుడు, ఈ శరీరానికి సంబంధించిన విషయాలన్నీ నీవెలా అవుతాయి? ఈ శరీరంతో నువ్వు ఉన్నంత కాలం మాత్రమే అవి నీవు. కాబట్టి ఈ శరీరంతో ఉన్నప్పుడే ఇది నేను కాదు అనే విషయం గుర్తుపెట్టుకో. ముందు ఈ శరీరం నేను కాదని గుర్తుపెట్టుకో. తర్వాత ఈ శరీరానికి సంబంధించిన విషయాలన్నీ, ఈ శరీరానికి సంబంధించిన బాధ్యతలే కానీ ఇవన్నీ నేను కాదు. నేను ఈ దేహంలో సాక్షిగా ఉన్న సచ్చిదానందమని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు రాగంలోంచి బయటపడతామా లేదా? విరాగిగా మారాలి. అందుకే రాగి అనేటటువంటి విషయానికి మనం ఎలా ఉండాలంటే దూరంగా ఉండాలి. భగవంతుడు చెప్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా. ఏమంటున్నారు? ఏదైనా మీకు సంప్రాప్తించినప్పుడు, ఏదైనా మీకు పోగొట్టుకున్నప్పుడు రెండింటి యందు కూడా సమస్థితిలో ఉండటం జ్ఞానికి వస్తుంది, అజ్ఞానికి రాదు. ఈ దేహమే నేను అనుకున్నాను. ఇప్పుడు ఇంతవరకు ఎందుకండి? ఎవరో దారిలో వస్తుంటే ఒక 4 లడ్డూలు చేతికిచ్చారు. ఆ బాక్స్ పట్టుకొని వస్తున్నాం. ఏదో మనం ఏమరపాటులో నడుస్తూ నడుస్తూ కాలు జారి కింద పడ్డాం. ఇప్పుడు మనకిచ్చినటువంటి ఆ 4 లడ్డూలు కింద పడిపోయాయనుకోండి, ఆ లడ్డూలు తీసుకున్నప్పుడు మనం ఒక ఆలోచన చేసి ఉంటాం. అబ్బా ఇంటికి వెళ్ళగానే పిల్లలు నేను కలిసి ఈ లడ్డూలు తిందామని అనుకున్నాం. ఎప్పుడైతే మనం కింద పడిన తర్వాత 4 లడ్డూలు నేల మీద పడిపోతాయో, ఇప్పుడు కింద పడినందుకు బాధ కంటే కూడా 4 లడ్డూలు అయ్యో ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నా అని, ఇప్పుడు జరిగినటువంటి దానికి బాధపడటం కంటే కోల్పోయిన దాని గురించి ఎక్కువగా బాధపడతాం. అసలు నువ్వు లడ్డూలు నువ్వు కొనలేదు, ఎవరో దారిలో వస్తుంటే ఇచ్చారు. కానీ దానికోసం నువ్వు ఇప్పుడు కొంత బాధను, అంటే నీ సమయాన్ని దేనికోసం ఖర్చు పెడుతున్నావు? నశించిపోయే విషయాల కోసం ఖర్చు పెడుతున్నావు. అంతే కదండి. అంటే ప్రతి క్షణం భగవంతుడు విలువైనది అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తికి 25 సంవత్సరాలు ఉన్నాయండి. 25 సంవత్సరాల పూర్వం అతడు ఎక్కడున్నాడు? పుట్టలేదు. పుట్టక పూర్వం ఎంతకాలం అతడు ఆహ్, ఎలా అదృశ్యమై ఉన్నాడు? అంటే చాలా వందల వేల సంవత్సరాల పాటు అతనికి శరీరం ఇవ్వలేదనుకోండి భగవంతుడు. అప్పుడు నిద్రాన స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఒకవేళ ఆ వ్యక్తికి 100 సంవత్సరాలు, అంటే ఇప్పుడు ఒక 25 ఏండ్లున్న వ్యక్తికి ఓ 80 సంవత్సరాల తర్వాత అతడు చనిపోయాడనుకోండి. మళ్ళీ అతను ఎంతకాలం మళ్ళీ శరీరం లేకుండా ఉంటాడు? అంటే మనందరి పరిస్థితి కూడా ఇదే. మనమొక అంటే ఇప్పుడు మనకున్నటువంటి ఈ శరీరానికున్న వయస్సు కంటే పూర్వం మనం లేము. ఈ శరీరం పడిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటనేది తెలీదు. ఈ శరీరంతో అంటే నువ్వు జీవంతో ఉన్నంత సేపు నీ యొక్క సమయాన్ని ఎలా గడుపుతున్నావనే దాని మీద నీవు మనస్సును లగ్నం చెయ్యాలి కానీ, ఈ పడిపోయే శరీరంకి సంబంధించిన బంధువుల కోసం, భార్య బిడ్డల కోసం, తినే పదార్థాల కోసం మీ సమయాన్ని వెచ్చిస్తూ ఉంటే, మీరు శాశ్వతమైన ఆనందం పొందడానికి మీరందరూ దూరమవుతారు అని పరమాత్మ చెప్తున్నారు మనందరికీ కూడా. టీచర్ కూడా చెప్తారు కదా! మీరు గనక ఈ సంవత్సరం కష్టపడి చదవలేకపోయారు అంటే, వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ ఈ క్లాసే చదవాల్సొస్తుందంటే, పిల్లలు చాలా భయపడిపోయి చదివేస్తూ ఉంటారు. అదే విధంగా సద్గురు స్వరూపంగా భగవంతుడు మనందరికీ జ్ఞానబోధ చేస్తున్నారు భగవద్గీత యందు. ఏమంటున్నారు?
మీరు గనక నేను శిక్షిస్తాను అనే సత్యం తెలియకపోతే మీరందరూ పొరపాట్లు చేసేస్తారు. ఆ పొరపాట్లతో మళ్ళీ మళ్ళీ శరీరాలు తీసేసుకుంటారు. అనేకమైనటువంటి దుఃఖాలను పొందుతారు. అందుకే నేను చెప్తున్నాను, ఎవరైతే పాపం చేస్తారో పాపం చేసిన వాళ్ళందరినీ శిక్షిస్తానని ఈశ్వరుడు మనకేం చెప్తున్నారు, ఒక ఉపాధ్యాయుడులాగా మనందరికీ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. అంటే మనందరికీ భగవంతుడు జీవితంలో ప్రతి విషయాన్ని కూడా నేర్పిస్తూనే ఉన్నారు. తల్లిలాగా ఈశ్వరుడు ఉండి, తల్లిదండ్రి స్వరూపంగా ఉండి మనందరికీ పరమాత్మ ప్రేమను అందిస్తున్నాడు. ధర్మంగా జీవించడానికి, కష్టపడి పని చేయడానికి ఉపాధ్యాయుల రూపంలో మనల్ని మన చేత ఏం చేయిస్తున్నారు, కర్మ చేయిస్తూనే ఉన్నారండి. చూడండి, ఎక్కడైనా మనం పుట్టినప్పటి నుంచి ప్రేమను పొందడంలో ఏమైనా వెనకబడి ఉన్నామా? ప్రయత్నం చేయించడానికి మన వెంట బెత్తం పట్టుకొని నిలబడిన వాళ్ళు లేకుండా ఉన్నారా? అనుక్షణం ఎవరో ఒకరు మనల్ని మార్గదర్శకత్వం చేస్తూనే మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మరి ఆ మార్గదర్శకత్వం కంటే గొప్పదైన మార్గదర్శకత్వం ఏంటంటే శాస్త్రమే. అంటే శాస్త్రాన్ని చెప్పే సద్గురువు, శాస్త్రాన్ని మనకు అందించినటువంటి పరమాత్మ, పరమాత్మ చెప్పినటువంటి శాస్త్రము, ఈ మూడు కూడా మనల్ని రక్షిస్తాయన్నమాట. ఆ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానాన్ని గనక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ మన జీవితాన్ని మలుచుకుంటూ ఉండాలి. అంటే దేహ సంబంధమైన భార్యా బిడ్డల మీదున్న మమకారం చేత పాపపు కర్మలు చెయ్యకండి. భార్యా బిడ్డల కోసం చేసిన పాపపు కర్మతో వచ్చిన ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితము మీరు ఎవరి కోసమైతే సంపదలు సంపాదించారో వాళ్ళు సంతోషంగా ఉండరు. చూడండి, మనం మామూలుగా వింటూ ఉంటాం, ఎక్కడైనా ఊళ్ళల్లో కానీ ఏదైనా ఒక ఆంబోతుని ఎవరైనా పూర్వం ఇప్పటికీ కూడా అక్కడక్కడ కనిపిస్తుంటారు. ఏంటి, ఒక ఆంబోతుని గనక ఎవరైనా వాళ్ళ వంశంలో ఎవరైనా చంపి ఉంటే మరి వాళ్ళ యొక్క తరతరాలన్నీ కూడా చాలా కష్టపడతారు అని చెప్పేసి చాలా మందికి తెలిసి ఉంటుంది. అంటే ఒక తప్పుకు వాళ్ళ యొక్క వారసత్వం కూడా కష్టపడుతుంది అనే సత్యం మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఎవరు అలా చేశారు అని చెప్పేసి వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకేమొద్దండి. ఒక తప్పుకు వాళ్ళ వంశం శిక్షింపబడుతుంది అనేటటువంటి సత్యం తెలుసుకుంటే చాలు. మనకు కావాల్సింది అంతే. అంతేగాని ఏ ఊర్లో జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, అతడు ఏ కారణంతో చేశాడు, ఇదంతా మనకు అనవసరం. అంటే ఏంటి ఇక్కడ, నువ్వు చేసిన పొరపాటు, నువ్వు అధర్మంగా సంపాదించిన ఏదైతే ఉందో, ఒక పండు పక్కింట్లో కాసినటువంటి పండు తీసుకొచ్చేసి మీరు మీ బాబుకు పెట్టారనుకోండి, మీ పిల్లవాడికి పెట్టారనుకోండి, ఆ పెట్టినటువంటి పండులో వచ్చినటువంటి దోషాన్ని ఆ పిల్లవాడు అనుభవిస్తాడు, తెచ్చినందుకు మీరు కూడా అనుభవిస్తారు. ఇలా చూడండి, ఒక పండు దగ్గర నుంచి సంపాదించినటువంటి సంపదలో ఏదైతే అధర్మం ఉందో, అన్నం పెడుతూ పెడుతూ మీ పిల్లవాడికి నోట్లో అన్నం పెట్టేటప్పుడు ఎవరినో తిట్టుకుంటూ పెడుతున్నారు. మీరు అలా తిట్టుకుంటూ పెట్టినటువంటి ఆ అన్నం ఆ పిల్లవాడికి మిమ్మల్ని వ్యతిరేకించే, మిమ్మల్ని తిరస్కరించే స్థాయిలోకి మీ పిల్లవాడి యొక్క మనస్తత్వం దిద్దబడుతుంది. చూడండి, ఇవన్నీ జరుగుతాయా అంటే నిజంగా భగవంతుడున్నాడు, భగవంతుడే శాస్త్రం చెప్పాడు, శాస్త్రంలో చెప్పినట్టుగానే పరమాత్మ మనల్ని నడిపిస్తారు అనే సత్యం నమ్మాలి. మరి టీచరు పాఠం చెప్పి పాఠంలో ఉన్న విషయాన్ని పరీక్ష పెట్టి రాయిస్తే పరీక్షలో పాస్ అయితే తర్వాత తరగతి గదికి వెళ్ళటం అనేది ఎంత సత్యమో, ఒకవేళ పిల్లవాడు పరీక్ష ఫెయిల్ అయితే మళ్ళీ అదే తరగతి గదిలో కూర్చోవడం ఎంత సత్యమో, మనం పూర్వజన్మలలో చేసిన కర్మఫలాలే ఈ జన్మలో మన కులం, మన సంపదలు, మన యొక్క జీవితం. ఇక్కడ ఇవాళ నువ్వు చేసినటువంటి ఏదైతే కర్మ ఉందో, ఇక్కడ నువ్వు చేసినటువంటి ఆ ధర్మ అధర్మ విచక్షణతో కూడి నువ్వు చేసిన కర్మ ఏదైతే ఉందో అది నిన్ను, నీ కుటుంబాన్ని కూడా రక్షించడమా శిక్షించడమా అనేది ఖచ్చితంగా నిర్ణయించబడుతుందని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్పారు. ఏమన్నారు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు. ప్రతి యుగమునందు కూడా నేను అవతరిస్తాను. ఎవరైతే శాస్త్రం తెలుసుకోకుండా విచక్షణ లేకుండా ప్రవర్తిస్తారో, విపరీతమైనటువంటి ప్రవర్తనను ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి ప్రవర్తన కలిగిన వారందరినీ కూడా నేను శిక్షిస్తాను. ఎవరైతే నన్ను నమ్ముకొని నేను చెప్పిన విధంగా ధర్మంగా జీవిస్తారో వాళ్ళందరికీ కూడా రక్షణ ఉంటుంది అని చెప్పేసి అంటారు. అందుకే
చేపలు పట్టేటటువంటి వాడు వలని దూరంగా విసురుతాడు, కానీ తన కాళ్ళ దగ్గర విసరడు అన్నట్టుగానే మరి పరమాత్మ పాదాలు ఎవరైతే పట్టుకుంటారో, పరమాత్మ పాదాలు పట్టుకోవడం అంటే రోజు భగవంతుడి నామం పలికేవాళ్ళనే, భగవంతుడు చెప్పిన ధర్మాన్ని పాటించేవాళ్ళని. మా నాన్నగారంటే నాకు ఇష్టం, మా నాన్నగారంటే నాకు ఇష్టం అంటూ నాన్న చెప్పిన మాట వినలేదనుకోండి, అప్పుడు ఆ నాన్నగారు ఏమంటారు? ఎందుకురా నానంటే ఇష్టం, నానంటే ఇష్టం అంటావు? నేను చెప్పిన మాట ఏనాడైనా విన్నావా? నువ్వు బాగుపడింది ఏమైనా ఉందా అని తండ్రి యొక్క ఆగ్రహానికి ఎవరు కారణమవుతారు? రోజు నాన్నగారు మీరంటే నాకు ఇష్టం అన్న వాడిని పక్కనే ఉంటాడు కాబట్టి 2 దెబ్బలేస్తాడు. అవునా కాదా? ఈశ్వరుడు కూడా అంతే. ఈశ్వరుడి యొక్క పాదాలు పట్టుకున్నామనటానికి గుర్తేంటి? ఈశ్వరుడు శాస్త్రంలో చెప్పబడిన విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో నువ్వు ఉన్నావా లేదా? ముందు తెలుసుకుంటున్నావా లేదా? తెలుసుకుంటున్నటువంటి దానిని ఆచరించడానికి నువ్వు సిద్ధపడుతున్నావా లేదా? తెలుసుకుంటామండి, రోజు తెలుసుకుంటాం. కానీ ఆచరణలో నువ్వు ఏమాత్రం పాటిస్తున్నావు? నీ యొక్క ఆచరణ మాత్రమే నిన్ను రక్షిస్తుంది. ఎందుకు వినాలి? పిల్లవాడు స్కూల్లో చెప్పిన పాఠాన్ని ఎందుకు వినాలి అంటే, రేపొద్దుడికి టీచర్ అడగబోయే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే ఇప్పుడు టీచర్ పాఠం చెప్పేటప్పుడు వీడు జాగ్రత్తగా ఈ రోజు చక్కగా వింటే, ఇంటికెళ్ళిన తర్వాత ఒకసారి మననం చేసి మళ్ళీ పొద్దున్నే వస్తే టీచర్ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పడం జరిగినట్టు, ఈశ్వరుడు మనకి ఏదైనా కష్టం ఇస్తున్నాడా అండి? అందరూ అందుకే స్కూలుకి వెళ్తారు, స్కూలుకి వెళ్ళలేదు. లేకపోతే పెద్దలు చెప్పినటువంటి మాట, పెద్దలు ఏమంటారు? నేను ఈరోజు ఇది చెప్పాను, వినపడిందా? వినపడింది. అది పశువులు కాయనివ్వండి, లేకపోతే ఇంకేదైనా చెయ్యనివ్వండి. ఏది చెప్పినా మనం 1కి 4 సార్లు వినేటప్పుడు శ్రద్ధగా వినాలి. విన్నదాన్ని మననం చెయ్యాలి. ఇప్పుడు ఒక గొర్రెల కాపరండి, గొర్రెలు ఎలా కాయాలో ఏం చేస్తాడు? తండ్రి పిల్లవాడికి నేర్పిస్తాడు. ఆ పిల్లవాడికి ఒక్కొక్కసారి ఏం చేస్తాడు? నువ్వు ఒక్కడివి చూసుకోరా, నాకు పనుంది, నేను వెళ్ళొస్తానంటాడు. వెళ్ళేటప్పుడు ఏం చెప్తాడు? మనకి ఇన్ని పశువులు ఉన్నాయిరా, మరి ఈ పశువులను జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి చెప్తారండి. మరి ఇవన్నీ ఎందుకు చెప్తాడు ఆయన? వాడికి ఏం చేస్తున్నాడు? చెప్పినటువంటి పనిని సక్రమంగా తనంతట తాను చేసుకోగలడా లేదా అని చెప్పేసి మరి తండ్రి గారు ఏం చేస్తాడు? తనకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ పిల్లవాడికి ఏం చేస్తాడు? సొంతంగా తాను ఆ గొర్రెలను మేపటం నేర్పించినట్టుగానే మరి ఇక్కడ పాఠశాలలో కూడా టీచర్ ఏం చేస్తారు? చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినటం, విన్నటువంటి దానిని ఏం చేయాలి? జాగ్రత్తగా మరి ఇంటికి వెళ్ళి మననం చేసి పొద్దున్నే తరగతి గదిలో పాఠాలు అప్పచెప్పినట్టు, మనం కూడా శాస్త్రం చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ శాస్త్రంలో చెప్పబడిన విషయాలన్నీ కూడా శ్రద్ధగా వినాలండి. విన్నటువంటి విషయాలను ఏం చేయాలి? ఒకసారి ఎలా కర్మ చెయ్యాలో నేర్పిస్తున్నాడు కాబట్టి ఆ కర్మ చేయడానికి ఏదైతే విన్నామో విన్న దానిని మననం చెయ్యాలి. చూడండి, శాస్త్రం దగ్గరకు వచ్చేసాం. శ్రవణం, మననము. మననం తర్వాత ఏం జరుగుతుంది? నిధిధ్యాసనం జరగాలి. ఆచరణ అనుభవంలోకి తేవాలి. ఆ గొర్రెల కాపరి ఆ పిల్లవాడు ఏం చేస్తూ ఉంటాడు? ఏదైనా ప్రమాదం రాబోతుంటే ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో తండ్రి గారు చెప్పినటువంటి మాటలు గనక గుర్తున్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? తనను తాను రక్షించుకోగలుగుతాడు. తనకు ఏ పనైతే అప్పచెప్పారో ఆ చెప్పినటువంటి పనిని కూడా ఏం చేయగలరు? చక్కగా ఆ పనిని పూర్తి చేయగలరు. ఈశ్వరుడు చెప్తున్నారు, అవన్నీ దేహ సంబంధమైన విషయాలండి. చదువైనా, వ్యవసాయమైనా, పశుపోషణైనా, ఇంకా మనం చేసే ఏ పనిలోనైనా మొదట మనకు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ తర్వాత మనం ఏం చేస్తాం? ఆ పనిని చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ ఏం చెప్పబోతున్నారు? మీరందరూ ఈ దేహం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకే అంటాడు ఆయన, యస్మిన్నో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం అంటారు. ఏది తెలుసుకుంటే సమస్తము నీ వశం అవుతుందో అది తెలుసుకో. చదువులు ఎన్ని చదివినప్పటికీ కూడా మరి నిన్ను ఉద్ధరించగలిగిన చదువును నేర్చుకోమంటారు. నిన్ను ఉద్ధరించగలిగిన చదువేంటి? నువ్వు ఈ దేహం కాదు, దేహంలో బంధింపబడినటువంటి సచ్చిదానంద ఆత్మవే నీవు. నీ యొక్క శక్తి అనంతమైనది. అనంతమైన శక్తిని తెలుసుకుంటావా, లేకపోతే దేహ సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తూ కోరికలు కోరుకుంటూ మరి ఆ కోరికలు తీరలేదని కోపాన్ని పెంచుకుంటూ నీ దగ్గర ఇతరులకు ఇవ్వగలిగిన వస్తువును కూడా ఇవ్వకుండా లోభగుణంతో ప్రవర్తిస్తే
ఏమవుతుంది? నువ్వు నరకానికి వెళ్తావంటాడు కృష్ణ పరమాత్మ. పరమాత్మ నేను అవతారాలు అంటున్నారంటే ఇక్కడ ఏం జరుగుతుంది? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తదా లోభః తస్మాదేతత్రయం త్యజేత్ అంటాడు. అంటే మనమట 3 లక్షణాలు 3 గనక అంటే 3 విషయాలలో గనక జాగ్రత్తగా లేకపోతే మనం నరకానికి వెళ్తాం. చాలా మంది అంటారు, అయ్యో నేను చాలా పుణ్యాలు చేశానండి, నేనేమి నరకానికి వెళ్ళనంటారు. భగవంతుడు చెప్తున్నారు, సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చండి. అందరూ గుర్తుపెట్టుకోగలిగిన విషయాలు ఏంటంటే, మీకు ఏదైనా ఒక వస్తువు మీద కోరిక ఉందా? మీరు చనిపోయేటప్పుడు మీకు ఏదైనా ఒక వస్తువు మీద కోరిక ఉంటే మీరు డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. పరమాత్మ చెప్పిన మాట అండి ఇది. 16వ అధ్యాయంలో అందరూ ఖచ్చితంగా చూడొచ్చండి. 21వ శ్లోకంలో చెప్పారు, మీకు ఏదైనా ఒక వస్తువు కోరిక అంటే ఏదో పెద్దగా నాకు ఇన్ని సంపదలు కావాలని కాదండి. ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం మీరు ఒక పదార్థం తిన్నారండి. ఆ పదార్థం చాలా రుచిగా అనిపించిందండి. ఇప్పుడు మీరు అనుకున్నారు సాయంత్రం కూడా నేను ఈ పదార్థం మీరు వండుకున్న పదార్థమే మీరు తిన్నారు. సాయంత్రం కూడా ఈ పదార్థం తినాలి, చాలా రుచిగా ఉందనుకున్నారు. అంటే ఇప్పుడు ఈ పదార్థం మీద కోరిక పెట్టుకున్నారా లేదా? పెట్టుకున్నాం కదండి. సాయంత్రం తిందామనుకున్నాం కదా. ఇప్పుడు సాయంత్రం లోపు మరణం అనేది వచ్చిందనుకో, ఈ శరీరానికి మరణం వచ్చింది, మనకు భగవంతుడు ఇచ్చినటువంటి శ్వాసలు ఖర్చయిపోయాయి, మనం వెళ్ళిపోవలసిన టైం వచ్చేసింది. ఇప్పుడు ఈ కోరిక తీర్చడానికి ఈశ్వరుడు ఏమంటున్నారు? ఖచ్చితంగా మీకు కోరిక ఉంది అంటే ఆ కోరికలు ఉన్న వాళ్ళందరూ కూడా ఏమవుతారు? ఖచ్చితంగా నరకానికి వెళ్తారంట. మరి కోరికలు తీరాలి కదండి. పరమాత్మ చెప్పిన మాటలు, త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః అంటే ఖచ్చితంగా మీరు నరకానికి వెళ్ళడానికి మీకు ఏ విధమైన కోరికలు ఉండకూడదు. తిన్న పదార్థాలు ఎన్నిసార్లు తింటారని భగవంతుడు పనిష్మెంట్ ఇస్తాడట. మళ్ళీ నువ్వు కోరుకున్న కోరికను కూడా తీరుస్తాడండి. భగవంతుడు కరుణామయుడు కదండి. నీకు ఇంత మానవ దేహాన్ని ఇచ్చి భగవంతుణ్ణి తెలుసుకోగలిగిన భాగ్యాన్ని ప్రసాదిస్తే, శాస్త్రాన్ని తెలుసుకోగలిగిన యోగ్యత కూడా నీకు ఇస్తే, నశించిపోయే విషయాల కోసం తాపత్రయపడుతున్నావా అని చెప్పి భగవంతుడు నరకానికి తీసుకెళ్తాడు. ఇప్పుడు టీచర్ పాఠం చెప్పారండి, చాలా కష్టపడి టీచర్ పాఠం చెప్పారు. పొద్దున్నే పిల్లవాడు ఊరికే నిలబడ్డాడు, ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఏమీ తెలియనట్టు నిలబడ్డారనుకోండి, అప్పుడు టీచర్కి కోపం వస్తుందా? రావట్లేదు. ఒక పిల్లవాడు అంటాడు, టీచర్ నిన్న రాలేదండి అంటారు. పాపం రాలేదన్న వాడిని కూర్చోబెడతారు. పర్వాలేదు లేరా కూర్చో, రేపు చదువుకో అంటారు. కానీ నిన్న వచ్చి ఈ రోజు పాఠం నేర్చుకోనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో మరి వాడికి పనిష్మెంట్ ఉంటుందా లేదా? అన్నీ తెలుసు మనకి. ఏం చేస్తారు? ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది కదా. అంటే భగవంతుడు అంటున్నారు, ఏ కోరికలు లేకుండా చేసుకో, నువ్వు ఈ దేహం కాదు. అందుకే శాస్త్ర ఉపదేశం ఉన్నవారి కంటే ఉపదేశం లేనటువంటి వారికి శిక్ష తక్కువగా ఉంటుందట. నిన్న స్కూలుకు రానటువంటి వాడికి ఈ రోజు దెబ్బలు తినాల్సిన అవసరం లేదు. నిన్న స్కూలుకు వచ్చి పాఠం అప్పచెప్పని వాడికే కదండి పనిష్మెంట్. అంటే ఇప్పుడు ఈ మాటకు వస్తే మనందరం సంతోషపడతాం, అయ్యో నేను అనవసరంగా, అంటే మనం కాదు, సద్గురువు దగ్గర జ్ఞానం లేని వాళ్ళు సంతోషపడతారు. అమ్మయ్య మాకు ఏ జ్ఞానం లేదండి, ఏ బాధ లేదు మాకు, మేము తెలుసుకోలేదు కాబట్టి భగవంతుడు శిక్ష వేయడు అంటే ఇక్కడ శిక్షలో తీవ్రత. ఇప్పుడు పిల్లవాడు నిన్న రాలేదు, వాడంటాడు ఈరోజు హాయిగా తప్పించుకున్నాడు. మరి రేపొద్దుడికైనా వీడు కొత్తగా ఈ పాఠాన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు నిన్న స్కూల్కి వచ్చి ఇవాళ పాఠం చదవని వాడు రేపొద్దుడికి టీచర్ పనిష్మెంట్ ఇస్తుందన్నప్పుడు ఏదో ఒక విధంగా దాన్ని అప్పచెప్పేస్తాడు. కానీ నిన్న రానటువంటి పిల్లవాడు రేపొద్దున్నే పాఠం అప్పచెప్పనంటే టీచర్ వింటుందా? పరీక్షలలో వీడు రాలేదు అని చెప్పేసి మరి టీచరు దయతో మార్కులు వేయడం జరుగుతుందా? జరగదు. వీడు స్కూలుకు వచ్చినా రాకపోయినా అప్పటికప్పుడు పనిష్మెంట్ నుంచి బయటపడ్డాడేమో కానీ ఆ పరీక్షలో పాస్ అవ్వాలంటే వీడు ఎంత కష్టపడాలండి? సద్గురువు దగ్గర జ్ఞానం లేనందుకు నేను బయటపడ్డాననుకుంటున్నాడేమో కానీ సద్గురువు దగ్గర జ్ఞానాన్ని తీసుకొని దాన్ని ఆచరించని వాడికి పడే శిక్ష కంటే అప్పటికప్పుడు శిక్ష పడుతుంది. కానీ ఏదో ఒక విధంగా దిద్దుకోవడానికి భగవంతుడు మరొక మార్గాన్ని కూడా సూచన చేస్తాడు. కానీ ఏమీ తెలుసుకోకుండా ఉన్నవాడు కొన్ని వందల వేల లక్షల జన్మల పాటు ఎలా ఉండాలి? ఒక జడమైనటువంటి రూపాన్ని పొంది ఏదో ఒక రాయిగానో ఒక చెట్టుగానో ఉండి మళ్ళీ మానవ జన్మను రావడానికి ఎన్నో పశుపక్షాది జన్మలు ఎత్తి
ఎన్నో పాపాలు అనుభవించి తర్వాత మళ్ళీ మానవ జన్మనెత్తితే అప్పుడు కదా మళ్ళీ ఇవాళ నువ్వు తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని తెలుసుకునేది. అంటే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలు ఎదురు చూడాల్సి ఉంటుందండి. ఇవాళ నేను జ్ఞానం తెలుసుకోనండి, తెలుసుకున్న వాళ్ళకు వెంటనే శిక్ష పడుతుందట, తెలియనిటువంటి వాడికి ఏ బాధ లేదు. కాదు, కొన్ని వందల వేల లక్షల సంవత్సరాల పాటు నీ యొక్క నిరీక్షణ భగవంతుణ్ణి తెలుసుకోవడానికి సమయం పడుతుంది. అంత సమయం పట్టకుండా నిన్ను నువ్వు రక్షణ చేసుకోవాలంటే తక్షణం ఈ క్షణమే సద్గురువు దగ్గర నువ్వు ఏం చేయాలి? జ్ఞాన ఉపదేశం. ఈశ్వరుడు మీరు ఏది చేసినా చేసిన దానిని తప్పు అని తెలుసుకుంటే, తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపాన్ని పొందితే నేను రక్షణ చేస్తాననే మాట మనందరికీ కూడా చెప్తున్నారు. భగవంతుడు కరుణామయుడు అనటానికి ఇదేనండి. 1000 భ్రూణ హత్యలు చేసినప్పటికీ కూడా స్వామి నేను అజ్ఞానము చేత తప్పు చేశాను, ఇక తిరిగి ఏనాటికి అటువంటి పాపపు కార్యాన్ని చెయ్యను స్వామి అని పశ్చాత్తాపాన్ని పొందితే గనక వారిని నేను రక్షిస్తాను అని పరమాత్మ అంటున్నారు. 9వ అధ్యాయం 30-31 శ్లోకంలో కూడా చెప్పారు. ఎంతటి పాపము చేసిన వారైనా నేను చేసింది తప్పు అని చెప్పేసి క్షమాపణ కోరి పశ్చాత్తాపాన్ని పొంది నన్ను భజిస్తారో వారికి నేనేం చేస్తాను? క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వత్ శాంతిం నిగచ్చతి అన్నారు. మిమ్మల్ని నేను రక్షిస్తానంటున్నారు, తొందరగా రక్షిస్తానంటున్నారు. శాశ్వతమైన శాంతిని పొందడానికి మీకు నేను చేయూతనిస్తాను అంటున్నారు. అంటే భగవంతుడు మనందరికీ ఏం చెప్తున్నారు? పాపం చేయమని చెప్తున్నారా? చేసిన పాపానికి పశ్చాత్తాపడమని చెప్తున్నారా? చేసిన పాపానికి పశ్చాత్తాపాన్ని పొందితే నేను మిమ్మల్ని రక్షిస్తాను అంటున్నారు. నిరంతరం ధర్మంగా ఉండేటటువంటి వ్యక్తి కంటే కూడా తప్పు చేసిన వాడు నేను చేసింది తప్పు అని తెలుసుకుంటే మిమ్మల్ని నేను తొందరగా రక్షిస్తానంటున్నారు. ఇలాంటి మాట అన్నప్పుడు ధర్మంగా ఉండేవారికి కోపం వస్తుంది. అయ్యో మేమేనాడు తప్పు చేయలేదండి, తప్పు చేయని వాడికేమో చాలా ఎక్కువ సమయం తీసుకుంటారా మాకు ముక్తిని ప్రసాదించడానికి? పాపాలు చేసినటువంటి వాడేమో నేను చేసింది స్వామి అని చెప్పేసి తెలుసుకుంటే వాడిని రక్షిస్తారా అని చెప్పేసి ధర్మంగా ఉండే వారికి కోపం వస్తుంది. మరి భగవంతుడు ఎందుకు ఇలాంటి నిర్ణయం చెప్పారు అంటే, పూర్వజన్మలలో చేసినటువంటి ఏదైతే పాపపు కర్మ ఉందో ఆ పాపపు కర్మల నిమిత్తంగానే ఈ జన్మలో అతడు పాపం చేస్తాడండి. ఎప్పుడైతే పూర్వజన్మలలో చేసినటువంటి పుణ్యము పైకి వస్తుందో అప్పుడు ఇతడు ఏం చేస్తాడు? నేను చేసింది తప్పు అని తెలుసుకుంటాడు. చూడండి, పూర్వజన్మలలో చేసిన పాపపు కర్మ ఇతని చేత పాపం చేయించింది. పూర్వజన్మలలో చేసినటువంటి పుణ్యపు కర్మ ఏదైతే ఉందో అతను చేసిన దాన్ని తప్పు అని ఒప్పుకునేలాగా చేసిందంటే ఈశ్వరుడు ఏమంటున్నారు? చేసిన తప్పుకు పనిష్మెంట్ ఉంటుంది. అదేవిధంగా చేసినటువంటి పుణ్యానికి కూడా, మంచి పనికి కూడా మిమ్మల్ని నేనేం చేస్తాను? రక్షిస్తాను అంటున్నారు. అంటే మనందరి యొక్క జీవితాలు ఏమై ఉన్నాయి? పూర్వజన్మలలో చేసినటువంటి పాపపుణ్య కర్మలు, ఈ జన్మ ప్రయత్నం అనే విషయాలు కలబోస్తే మన జీవితాలండి. అందుకే కొంతమంది చూడండి, తప్పు చేశాను అని ఒప్పుకోవడానికి అస్సలే మనసు అంగీకరించదు. చేసిన తప్పును వాడు మన్నించమని అడుగుతున్నాడంటే ఎంతటి పశ్చాత్తాపాన్ని పొందుతాడండి. పశ్చాత్తాపానికి మించిన పరిహారమే లేదంటారు కృష్ణ పరమాత్మ. ఒక వ్యక్తి తాను తప్పు చేశానని ఒప్పుకుంటాడా? ఇప్పుడు మన రావణాసురుడు ఉన్నాడండి, చాలా పాపాలు చేశాడు. మరి ఇన్ని పాపాలు చేసి మరి నేను చాలా మంది హితబోధ చెప్తారు. హనుమంతుడి దగ్గర నుంచి ప్రారంభిస్తే చాలా మంది అతనికి నువ్వు చేసింది తప్పు అని చెప్పేసి శ్రీరాముడు ముందు ఒప్పుకోమంటే తన లోపట ఉన్న అహంకారము అతని చేత పశ్చాత్తాపాన్ని పొందేలాగా చేయకపోగా పాపాన్ని కూడా ఒప్పుకోడండి. నేను చేస్తుంది తప్పు అని ఒప్పుకోవాలి అంటే మరి అతని లోపట ఎంతో పరివర్తన ఉండాలి. అంటే పూర్వము అతను చేసినటువంటి కర్మలలో ఎంతో పుణ్యము ఉంటే తప్ప ఇతడు తాను చేసింది తప్పు అని ఒప్పుకోవడానికి కావలసిన మనస్సు ఈశ్వరుడు ఇవ్వడు అనే సత్యం తెలుసుకోవాలి.
ఈశ్వరుడు ఒక వ్యక్తి తప్పులు చేసిన వ్యక్తికి క్షమించమని అడగగలిగిన మనస్సును ఎవరివ్వాలి? మళ్ళీ ఈశ్వరుడే ఇవ్వాలండి. ఒక వ్యక్తి పాపం చేశాడు, అతను పాపం చేసేసి స్వామి నన్ను క్షమించండి అంటే, క్షమించండి అనాలి అంటే పశ్చాత్తాపంతో కూడినటువంటి మనస్తాపం ఉండాలి అతనికి. అలా ఉండాలి అంటే అతడు చేసినటువంటి పాపముల కంటే అతడు చేసినటువంటి పుణ్యపు రాశి కొన్ని వందల వేల రెట్లు ఎక్కువగా ఉంటే అతన్ని ఈశ్వరుడు రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ సత్యం మర్చిపోకూడదండి. భగవంతుడు తప్పు చేసిన వారు పశ్చాత్తాపడితే క్షమిస్తానని చెప్పాడు. మరి అలాంటప్పుడు మనం కూడా తప్పులు చేసేద్దాం, మరి మనల్ని కూడా ఏదో ఒక రోజు మేము కూడా పశ్చాత్తాపం కోరతామంటే ఏనాటికి జరగదు. మీరు చేసిన పాపపు కర్మలన్నింటికీ కూడా శిక్షను అనుభవించేంత వరకు ఈశ్వరుని ముందు మీరు నేను తప్పు చేశానని ఒప్పుకోవడానికి కావలసిన మానసికమైనటువంటి పరిపక్వత నీకు కలగనే కలగదు. గుర్తుపెట్టుకోవాలి. ఈశ్వరుడు కేవలం తప్పు చేసిన వాడిని క్షమిస్తాను అంటున్నాడంటే ఆ క్షమాపణ చేసిన పాపము కంటే కొన్ని వేల రెట్ల పుణ్యం అతని ఖాతాలో ఉండాలి. అంటే అన్ని పుణ్యకర్మలు చేసి ఉన్న వ్యక్తికి మాత్రమే పశ్చాత్తాపడగలిగినటువంటి శక్తిని ఈశ్వరుడు అందిస్తారు. అంటే లోపట ఒక మాట కృష్ణ పరమాత్మ చెప్పారంటే లోపట చాలా రహస్యాలు ఉంటాయండి. ఈ రహస్యాలన్నీ అర్థం చేసుకోకుండా పైకి కృష్ణుడు మాట్లాడిన మాటల్ని చూసి అయ్యో నేను కూడా తప్పులు చేస్తాను క్షమించండి అంటానంటే నోటితో పలికే మాటలు కానే కాదు. అతను ఒక పుణ్యం చేయాలంటే ఎన్ని త్యాగాలు ఉండాలండి. ఒక పని మనకు పుణ్యం కావాలి అంటే అందులో మనం ఎంత సంపదను త్యాగం చేయాలి, ఎన్నో రకాల విషయాలు త్యాగం చెయ్యాలండి. ఆ త్యాగంతోనే పరమాత్మ పుణ్యాన్ని ఇస్తాడు తప్ప త్యాగం లేకుండా జీవితంలో భగవంతుడు పుణ్యమేమి ఇవ్వడు. అతడు చేసిన త్యాగాలు అతడు చేసిన పాపాల కంటే కొన్ని వేల రెట్లు అధికంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఇది గుర్తుపెట్టుకొని తప్పు చేసిన వారికి భగవంతుడు శిక్ష వేయకుండా పశ్చాత్తాపాన్ని ఇవ్వడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే భగవంతుడు ఏమంటున్నారు, మరి ఎవరైతే ధర్మానికి హాని చేస్తారో హాని చేసే వాళ్ళందరినీ నేను శిక్షిస్తాను. శిక్షించడానికి ఎవరినైనా పంపిస్తారంటున్నారా? నేనే వస్తానంటున్నారు. అంటే భగవంతుడు మనం చేసిన ప్రతి దానిని గమనిస్తున్నారు. మంచి చేస్తే మంచిని ఏం చేస్తాడు? పెంచే ప్రయత్నం చేస్తాడు. మనం చేసే పాపానికి శిక్ష వేయటానికి కూడా ఎవరొస్తారు? నేనే వస్తానని పరమాత్మ చెప్తున్నారండి. అభ్యుత్థానమ అధర్మస్య అంటున్నాడు. అంటే ధర్మానికి హాని జరుగుతున్నప్పుడు తనను తాను సృష్టి చేసుకుంటూ ఉన్నాడు. తనను తాను సృష్టి చేసుకొని మరి లోకాలను కాపాడే నిమిత్తంగా నేనే వస్తాను. శ్రీరామచంద్రుడి రూపంలో వచ్చారా? కృష్ణ పరమాత్మ రూపంలో వచ్చారా? ఒకనాడు వేదాలను కాపాడే ప్రయత్నంలో మరి మత్స్యావతారంలో వచ్చారా? భూమిని రక్షించడం కోసం కూర్మావతారంలో వచ్చారా? మరి అధర్మంగా ఉన్నటువంటి వాళ్ళని మరి శిక్షించడం కోసం అని చెప్పేసి నరసింహ అవతారంలో వచ్చారు. మరి అనేక రూపాలు. మరి ప్రహ్లాదుడి యొక్క మనుమడు అయినందుకు బలిచక్రవర్తిని దానం రూపంలో తాను ఎవరి దగ్గర చేయి చాపనటువంటి శ్రీ మహావిష్ణువు మరి ప్రహ్లాదుడి యొక్క ధర్మ నిరతికి అతని యొక్క భక్తికి మెచ్చి తన వంశంలో ఉన్న వారిని ఇబ్బంది పెట్టకూడదని తాను దానం తీసుకోవడం కోసం అని చెప్పేసి మరి వామనావతారంలో వచ్చి దాన రూపంలో బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని అణిచివేసి తను ఏదైతే రాజ్యం ఉంటుందో ఆ రాజ్యాన్ని తీసుకున్నాడు, కానీ ఇబ్బంది పెట్టలేదు, యుద్ధానికి వెళ్ళలేదు. అంటే భగవంతుడు ఏ విధంగా ఎప్పుడు ఎవరిని ఎలా రక్షిస్తున్నారనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. వామనావతారంలో దాన రూపంలో ఒక వ్యక్తి యొక్క అహంకారాన్ని అణిచారు. అదే విధంగా నరసింహస్వామి అవతారంలో ప్రహ్లాదుని రక్షించే ప్రయత్నంలో మరి వాళ్ళ నాన్నగారి హిరణ్యకశపుణ్ణి ఏం చేశాడు? మరి ఏం చేశాడు? అక్కడ శిక్షించాడు. అంటే ఒకరిని ఎలా శిక్షించాలి, ఎవరిని రక్షించాలి అనేటటువంటి విషయంలో భగవంతుడు చేస్తున్నటువంటి నిర్ణయాధికారాన్ని మనం గమనించాలి. పరమాత్మ ఒకరిని సున్నితంగా శిక్షిస్తున్నారు, ఒకరిని కఠినాతి కఠినంగా శిక్షిస్తున్నారు. అంటే భగవంతుడు ప్రతి ఒక్కరిని గమనిస్తున్నారు. మనం చేసినటువంటి పాపములకే మనకు శిక్ష పడుతుంది. అంటే ఒకరికి క్యాన్సర్ వస్తుంది, ఒకరికి
మరి ఇంకొక ప్రాబ్లమ్ వస్తుంది. అంటే వాళ్ళు చేసిన కర్మలలో ఉన్న దోషాలే వాళ్ళ యొక్క అనారోగ్యానికి కానివ్వండి, వాళ్ళ యొక్క కష్టాలకు కానివ్వండి, వాళ్ళ యొక్క అప్రతిష్టకు కానివ్వండి, కీర్తి ప్రతిష్టలకు కానివ్వండి, ఏదైనా మనం ఏదైతే చేశామో చేసిన దానికి ప్రతిఫలంగానే ఈశ్వరుడు మనకు ఫలితాన్నిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే ముందు భగవంతుడిని నింద చేయటం మానేయాలి. మనకు జ్ఞానం ఉంది అనటానికి గుర్తేంటంటే, భగవంతుడు ఎవరికీ కావాలని ప్రమాదం తీసుకురాడు. ఎవరికీ అనారోగ్యాన్ని ఇవ్వడు. ఎవరికీ ఒక యాక్సిడెంట్ ఇవ్వరు. ఒకరికి ఏది ఒక సమస్యను పరమాత్మ కావాలని ఇవ్వడు. మనమేమంటాం? భగవంతుడికి దయ లేదండి. భగవంతుడు ఫలానా వాళ్లకు ఇలాంటి శిక్ష వేశాడండి అంటే, శిక్ష భగవంతుడు వేశాడని అంటున్నాం కానీ మనం తప్పు చేశామని ఎందుకు అనట్లేదు? ఏం పాపం చేశాడో ఈశ్వరుడు ఇంత శిక్ష వేశారు అని చెప్పి, వీలైతే మీరు నిజంగా ఒక వ్యక్తి కష్టపడుతుంటే చూడలేకపోతే మీ వంతుగా మనం ఏం చేయాలి? ఎవరైనా ప్రార్థన చేయాలి. ఈశ్వరా, అతను ఏదో తప్పు చేసి ఉంటాడు, దయచేసి అతన్ని క్షమించండి అని క్షమాపణ అడగండి. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తికి నిజంగా మనం చేసే మేలేంటి అంటే, ఆ వ్యక్తి చేసిన తప్పుకు మనం ఏమడుగుతున్నాం? క్షమాపణ అడగాలి. స్వామి, అతడు ఏదో తప్పు చేసుంటాడు, తెలుసో తెలియకో. దేహమే నేను అనే అజ్ఞానం ఉన్నప్పుడు తప్పులు చేస్తామండి. పెద్ద మనసుతో మీరే క్షమించండి అని భగవంతుణ్ణి దయ అడుగుతున్నాం. ఇక్కడ ఆ వ్యక్తి తరపున చేసిన తప్పుకు మనం క్షమాపణ కూడా కోరుతున్నాం. ఇలాంటి విషయాలే మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. వింటున్నాం, రోజు వింటున్నాం. విన్నప్పటికీ కూడా మాయ మనల్ని ఎప్పటికప్పుడు ఏం చేస్తుంది? మాయ చేస్తుంది. కాబట్టి మరుపు రూపంలో మనందరినీ కూడా ఏమారుస్తుంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ వినాలి. ఒక వ్యక్తికి ఏదైనా ఇబ్బంది, అది మన కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే ఎవరైనప్పటికీ, మీ కళ్ళ ముందు వేరొకరు బాధపడుతూ ఉంటే ఆ వ్యక్తికి మనం ఏదైనా ఉపకారం చెయ్యాలి అంటే ఆ వ్యక్తి తరపున మనం భగవంతుడిని క్షమాపణ కోరి భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని ఆ వ్యక్తి మీద ప్రసరింప చేయమని మనం కోరుకోవడం జరగాలి. అంటే జ్ఞానం నీకుంటే నువ్వు చెయ్యాల్సింది ఇది. అంతేకాని నలుగురు భగవంతుని తిడుతున్నారని మనం కూడా భగవంతుణ్ణి తిట్టేశామనుకోండి, అప్పుడు నీకు జ్ఞానం ఉండటం వల్ల ప్రయోజనం లేదు. నువ్వు ఇతర వ్యక్తులకి, అంటే కష్టంలో ఉన్న వ్యక్తికి నిజంగా నువ్వు సహాయం చెయ్యట్లేదు. కష్టంలో ఉన్న వ్యక్తికి నిజంగా నువ్వు సహాయం చేయడం అంటే, స్వామి చేసిన తప్పుకు క్షమించండి, మీ యొక్క దయను అతని మీద ప్రసరింప చెయ్యండి అనే పదాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. పరమాత్మ అంటున్నారు, ఎవరైతే ఇలా చేస్తారో అది వారి యొక్క శ్రేయస్సు. నిజంగా మీరు ఎవరో ఒక వ్యక్తి యొక్క పాపానికి క్షమాపణ అడుగుతుంటే అది మీ యొక్క ఖాతాలో మీ శ్రేయస్సుగా పడుతుంది. చూడండి, ఎవరికో ఒక వ్యక్తికి ఉపకారం చేసినట్టుగా కనపడుతున్నాం కానీ ఆ ఉపకారం ఎవరికి శ్రేయస్సునిస్తుందట? మనకే శ్రేయస్సునిస్తుంది. ఆ పండిట్ రవిశంకర్ గారి గురించి అందరికీ చాలా వరకు తెలిసి ఉంటుందండి. ఆయన ఒక మాట చెప్పారు, ఒక వ్యక్తికి అశౌచం అనేది ఎప్పుడు వస్తుంది? మనం ఏమనుకుంటామంటే, ఎవరైనా ఒక వ్యక్తి మరణించారనుకోండి, ఆ వ్యక్తికి సంబంధించిన బంధువులందరికీ కూడా అశౌచం వచ్చింది అని చెప్పేసి అంటారండి. మరి నిజంగా అశౌచం అంటే ఏంటి? అంటే వాళ్ళ యొక్క రక్త సంబంధీకులందరూ కూడా ఏమవుతారు? ఏమంటారు? మైల, అంటు అని చెప్పేసి అంటారు కదా. మరి వాళ్ళందరికీ కూడా అంటు ఉంటుంది అంటే ఏంటి? అసలు పారమార్థికమైనటువంటి సత్యం ఏమై ఉంటుంది అసలు? భగవంతుడు ఎందుకు ఈ అంటు అనే విషయాన్ని చెప్పుంటారు అంటే, ఎందుకు అంటే రవిశంకర్ గారు చెప్పారనమాట. అద్భుతమైన మాట చెప్పారండి. ఏమన్నారు అంటే, జ్ఞానులకు అశౌచం ఉండదు, అజ్ఞానులకు మాత్రమే అశౌచం ఉంటుంది. ఎందుకు ఉంటుంది? మరి రమణ మహర్షి వాళ్ళ అమ్మగారు పరం చెందినప్పుడు అశౌచం లేదన్నారు. మరి మనకెందుకు అశౌచం ఉంటుంది? వాళ్ళ అమ్మగారు మరణించారు, మరి మన వాళ్ళు కూడా మరణిస్తారు. కానీ ఆయన బాధపడలేదు, మనం ఎందుకు బాధపడ్డాం? ఇక్కడ రవిశంకర్ గారు చాలా చక్కగా చెప్పారండి. ఏమన్నానంటే, మన వాళ్ళు అంటే దేహ సంబంధమైనటువంటి వాళ్ళు ఎవరైనా మరణించారనుకోండి, మరణించినప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్లకు సంబంధించినటువంటి విషయాలన్నీ గుర్తు చేసుకుంటాం. ఇప్పుడు మా తాతగారు చనిపోయారనుకోండి, ఇప్పుడు మా తాతగారితో నాకున్నటువంటి అనుబంధం ఏదైతే ఉందో
ఆ అనుబంధానికి సంబంధించిన విషయాలన్నీ నేను నెమరవేసుకుంటూ ఏం చేస్తాను, బాధపడుతూ ఉంటాను. ఎన్ని రోజులు బాధపడతామంటే సుమారు అందరూ చెప్పదగిందేంటంటే, వాళ్ళ యొక్క చివరి రోజు 10వ రోజు అంత్యక్రియలు ఏమంటారు 10వ రోజు కర్మ, దశదిన కర్మ చేసేంత వరకు కూడా బాధపడుతూ ఉంటామని. అంటే వాళ్ళకు సంబంధించిన విషయాలను నెమరవేసుకుంటూ ఎవరికి దూరమయ్యాం మనం? లోపట ఉన్నటువంటి ఆత్మస్వరూపానికి దూరమయ్యాం. అంటే భగవంతుడికి దూరమయ్యాము అంటే మనకు నిజంగా అశౌచం వచ్చింది. ఎప్పుడైతే మళ్ళీ 10వ రోజు దశదిన కర్మ అయిపోతుందో, అయిపోయిన తర్వాత గీతాసారము యందు చెప్పబడిన విషయాలను మనం పెద్దల ద్వారా వింటాం. పుట్టిన వారికి మళ్ళీ ఏమంటారు? మరణం ఉంటుంది. మరణం ఉన్న వారికి మరలా జన్మం ఉంటుంది. మళ్ళీ మీ తాతగారు ఏదో ఒక రోజు మళ్ళీ పుడతారు. ఏం పర్వాలేదు అని చెప్పేసి అందరూ కూడా మరి ఈశ్వరుడు భగవద్గీతలో చెప్పబడిన జ్ఞానాన్ని అక్కడికొచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే, నెమ్మదిగా మనం ఎవరైతే మరణించారన్నారో, మరణించిన వారికి సంబంధించిన విషయాల నుండి నెమ్మదిగా బయటపడుతున్నామంటే, మళ్ళీ మన యొక్క స్వస్వరూపానికి మనం వస్తున్నామని. అంటే దేహ సంబంధమైనటువంటి వియోగము ఏదైతే ఉందో, ఆ వియోగంతో మనం బాధపడుతూ ఉన్నప్పుడు, నిజంగా నీ స్వరూపం ఏంటంటే ఆత్మస్వరూపం. మరి ఆత్మకు దుఃఖం ఉంటుందా? ఉండదు. మరి ఆత్మకు దుఃఖం ఉండదు కాబట్టి నీకు అశౌచం వచ్చింది అంటారు. రమణులు వాళ్ళ అమ్మగారికి ఏం చేశారు? తన యొక్క మరి చేసిన ఎన్నో జన్మలు ఎత్తవలసినటువంటి మరి ఆమెకు ఏం చేశారు అంటే, సూక్ష్మ శరీరము ద్వారా తల్లిగారిని ఏం చేశారు? మరి ఎన్నో జన్మలలో అనుభవించవలసిన పాపపు కర్మనంతా కూడా ఒక 24 గంటల్లో ఆ పాప కర్మనంతా కూడా అనుభవింపచేశారనమాట. అనుభవింపచేసి ఆమె మోక్షాన్ని పొందేలాగా రమణులు ఆమెకి మోక్షాన్ని ఇచ్చారు. అంటే బంధ విముక్తి ఇచ్చారు. ఈ విషయం గురించి చాలా మంది రమణుల్ని విమర్శ చేశారు. వాళ్ళ అమ్మగారికి కాబట్టి ముక్తిని ప్రసాదించారు. వేరొకరికైతే ప్రసాదిస్తారా అంటే, ఆయన చాలా మందికి ఒక ఆవుగా వచ్చినటువంటి లక్ష్మి అనేటటువంటి ఆవుకి, తర్వాత మరి జాక్ అనేటటువంటి ఒక కుక్కకి, ఒక కాకికి ఇలా ఎంతో మందికి దేహబంధంలో నుంచి విడుదల ఇచ్చారు. మరి వాళ్ళ అమ్మగారికి ప్రత్యేకంగా ఎందుకు ఇచ్చారు అంటే, మనం ఇదివరకు కూడా చెప్పుకున్నామండి. ఏంటంటే రమణుల వాళ్ళ యొక్క అమ్మగారు చివరి వయసులో అంటే చాలా వృద్ధాప్యం వచ్చినటువంటి సమయంలో వాళ్ళ కూతురు వచ్చి, అమ్మ ఈ వయసులో అన్నయ్య దగ్గర ఎందుకు, నా దగ్గరికి రామ్మా, ఇక్కడైతే సౌకర్యాలు సరిగా లేవు, మరి నా దగ్గరికి వస్తే నేను చాలా చక్కగా చూసుకుంటానమ్మా అంటే, నువ్వు నీ దగ్గరికి వస్తే కాస్త చక్కగా నువ్వు నన్ను కాలు కింద పెట్టకుండా చక్కగా చూసుకుంటావు. అంటే ఈ దేహం ఉన్నన్ని రోజులు నువ్వు చూసుకుంటావు. కానీ దేహాంతర ప్రాప్తి అంటే దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నాకు ముక్తి దొరకాలి అంటే అది నా కొడుకైనటువంటి రమణుల వలనే అవుతుంది తప్ప వేరొకరి వల్ల కాదు. అందుకే నేను కష్టమైన నష్టమైన నా కొడుకు దగ్గరే ఉంటాను. నేను మరణిస్తే అంటే ఈ దేహాన్ని విడిచిపెడితే నా కొడుకు నా యొక్క శరీరాన్ని 2 చేతులతో ఎత్తి మరి నా యొక్క మరి ఏవైతే అంతిమ క్రియలు ఉంటాయో అవన్నీ కూడా చేస్తాను. అంటే నన్ను బంధ విముక్తురాలుని చేస్తాడు అని చెప్పేసి తల్లి యొక్క నమ్మకానికి రమణులు ముక్తిని ప్రసాదించారే కానీ, తనకు జన్మనిచ్చిందనేటటువంటి ఒక్క మాట కోసం అని చెప్పేసి రమణులు ఆమెకి ముక్తిని ప్రసాదించలేదు. అంటే ఎవరి యొక్క నమ్మకమైతే మనం ఏదైనా ఎవరి నుంచైనా ఏదైనా తీసుకుంటే, వాళ్ళ మీద మనకున్న నమ్మకాన్ని బట్టే మనకు ఆ వస్తువుని పొందడమా, పొందకపోవడమా అనేది జరుగుతుంది. అందుకే ఇక్కడ రమణుల యొక్క తల్లిగారికి ఉన్నటువంటి నమ్మకాన్ని రమణులు ఏం చేశారు? ఆ నమ్మకానికి మరి ఆయన ఏదైతే చేయగలరు, ముక్తిని ప్రసాదించగలిగిన శక్తి రమణులకు ఉంది కాబట్టి, వాళ్ళ అమ్మగారికి ముక్తిని ప్రసాదించారనమాట. అందుకే ఇక్కడ పండిట్ రవిశంకర్ గారు చెప్పారు, మనందరికీ అశౌచం ఎలా ఉంటుంది అంటే, మనము ఆత్మ నుంచి విడిపడుతున్నప్పుడే మనకు అశౌచం వస్తుందే తప్ప, మరి ఆత్మకు దగ్గరగా ఉండి మరి ఉన్నవారికి అశౌచం అనేది ఉండదు. దేహ సంబంధమైనటువంటి విషయాలలో ఒక రైతండి, ఒక రైతు వాళ్ళ కొడుకు ముందు రోజు చనిపోయారట. చనిపోతే ఆ రైతు ఏడవలేదట. పొద్దున్నే లేచి 2 ఎద్దుల్ని తీసుకొని, నాగలి తీసుకొని పొలానికి వెళ్తూ ఉన్నాడట. భార్యకు చాలా కోపం వచ్చింది.
చనిపోయింది మన పిల్లవాడు. నిన్న పిల్లవాడు చనిపోయి వాడికి ఒక అంత్యక్రియలన్నీ జరుగుతున్నా గమనిస్తూనే ఉన్నాను. మీరు మాత్రం ఒక్కసారి కూడా ఏడవలేదు. అంత నిర్దయగా ఎలా ఉన్నారు? మరి నీ కొడుకు మీద నీకు ప్రేమ లేదా అంటే, నువ్వు వాడు బ్రతికున్నన్ని రోజులు నాకంటే నువ్వే ప్రేమగా చూసుకున్నావు. మరి ఆ పిల్లవాడు వెళ్ళిపోతే నీకు ఏమాత్రం బాధ లేదా? నువ్వు మనిషివి కాదా? రాయివా అని చెప్పేసి భార్య భర్తను నింద చేస్తుందండి. తల్లిగా కొడుకు మీద చాలా వాత్సల్యం ఉంటుంది కదా! ఆ వాత్సల్యం చేత ఆ పిల్లవాడి చావుని తట్టుకోలేక ఏడుస్తుందండి. అప్పుడు ఆ రైతు అన్నాడట, నిన్న ఈ పిల్లవాడు చనిపోయాడను ఏడవమంటున్నావు. రాత్రి నేను కలలో నేను రాజుగారిని. నాకు 10 మంది పిల్లలున్నారు. నా 10 మంది పిల్లలు కూడా చనిపోయారు. అక్కడ రాత్రి 10 మంది పిల్లలు చనిపోయారని ఏడవాలా? నిన్న ఒక పిల్లవాడు చనిపోయాడని చెప్పేసి ఏడవాలా అన్నాడట. అంటే ఆత్మజ్ఞానముతో అనుభవంలో ఉండడం అంటే ఇదేనండి. అంటే నిన్న జరిగిపోయిన విషయాన్ని కలగానే చూశాడు. రాత్రి కలలో సంభవించిన విషయాన్ని కూడా అంటే ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? కలలో జరిగిన విషయం బయటికి కళ్ళు తెరవగానే ఏమవుతుంది? ఇదంతా మిథ్య అని తెలుస్తుంది. అదే విధంగా ఒక క్షణం కంటే ముందు జరిగిందంతా కూడా స్వప్నమే అని ఎవరు గాంచగలుగుతారు అంటే ఆత్మజ్ఞానానుభూతి పొందిన వాళ్ళు మాత్రమే అది కలగా చూడగలుగుతారు. ఇహంలో మనం ఉన్నాం కాబట్టి దేహ సంబంధమైన విషయాలు మనకు వాస్తవమైనవి అని కనిపిస్తాయి కాబట్టి అక్కడ భార్యకు ఏం కలిగింది అంటే ఆ భార్యకేమో ఆత్మజ్ఞానానుభూతి కలగలేదు. అతడికి కలిగింది కాబట్టి అన్నింటినీ స్వప్నంలాగా చూశాడు. కానీ ఆమె మాత్రం చూడలేకపోతుంది. అంటే ఎప్పుడైతే దేహ సంబంధమైన విషయాల కోసం దుఃఖిస్తుంటామో అప్పుడు మనకు అశౌచం వచ్చేస్తుందట. మనమేం చేస్తున్నాం? ఈ శరీరానికి సంబంధించిన ఏదో ఎందుకు అశౌచం వస్తుందనే సత్యం కూడా తెలుసుకోకుండా ఎవరో చనిపోతే అయ్యో మాకు అశౌచం వచ్చిందని ఎక్కడో అమెరికాలో ఉన్నాయన ఆ 10 రోజులు దేవాలయానికి వెళ్లకుండా ఏదో చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే మనం ఒక వ్యక్తి వలన మనం బాధపడటం లేదో అప్పుడు అశౌచము ఉండదనే సత్యం మరి ఇక్కడ పండిట్ రవిశంకర్ గారు చెప్పారనమాట. అంటే భగవంతుడు చెప్తున్నారు, దేహ సంబంధమైన విషయాలన్నీ నావి అనుకుంటున్నంత కాలం ఈ దేహ సంబంధమైనటువంటి ఈ శౌచాలు అశౌచాలన్నీ కూడా ఉంటాయి. ఎప్పుడైతే నేను ఈ దేహం కాదు, ఈ దేహంలో ఉన్న సచ్చిదానంద స్వరూపమే అని ఎప్పుడూ సచ్చిదానందంగా ఉండడానికి ఎప్పుడు పరులకు ఉపకారం జరిగే నిమిత్తంగా కర్మ చేస్తున్నటువంటి వారు ఆత్మానుభూతిని పొందుతారు. ఖచ్చితంగా వారు ఏ విషయానికి కూడా దుఃఖాన్ని పొందరు అనేటటువంటి సత్యం కూడా ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి మరి ఇక్కడ మనకు చెప్పబడినటువంటి సత్యం అన్నమాట. అంటే మన యొక్క శ్రేయస్సు ఏమిటి? దేహ సంబంధమైన విషయాల కోసం దుఃఖపడుతున్నంత కాలం మనం భగవంతుడికి దూరం అవుతాం. ఎప్పుడైతే వేరొకరి యొక్క దుఃఖాన్ని కూడా మన దుఃఖంగా స్వీకరించి పరమాత్మకు మనం ఏం చేస్తున్నాం? క్షమాపణ కోరుతున్నాం. వారి కోసం అని చెప్పేసి మనం బాధపడుతూ భగవంతుడికి మనం ఏం చేస్తున్నాం? మీరు అనుగ్రహించండి అని పరమాత్మకు మనం మన యొక్క నివేదనను కనుక తెలియజేస్తే అప్పుడు అది ఏమవుతుంది అంటే అది మన శ్రేయస్సు అవుతుంది. వేరొకరి యొక్క కష్టానికి మీరు స్పందించి భగవంతుడికి క్షమాపణ కోరుతూ భగవంతుడి యొక్క దయను మనం అడిగితే అది మన యొక్క శ్రేయస్సులోకి వెళ్ళిపోతుంది. అందుకే ఈశ్వరుడు అంటున్నారు, తప్పు చెయ్యకండి మొదటి మాట. రెండవది, వేరొకరి యొక్క కష్టానికి మీరు ఏం చేస్తారు? భగవంతుడిని ఏం చేస్తారు? క్షమాపణ అడగండి. ఆ క్షమాపణతో పాటుగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కూడా ప్రసరింప చేయమని ఈశ్వరుడిని కోరడం ద్వారా మన యొక్క శ్రేయస్సు పెరుగుతుంది. మన యొక్క శ్రేయస్సులో పరమాత్మ ఏం చేస్తాడు? ఆయనతో ఐక్యం కావడానికి కావలసిన స్థితిని ప్రసాదిస్తారు. అందుకే ఆయన అంటున్నారు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగమునందు నేను జన్మిస్తానంటున్నారు పరమాత్మ. ఎప్పుడెప్పుడట? ఆయన చెప్పాడు, అధర్మానికి ఎప్పుడైతే ప్రవృద్ధి ఉంటుందో అంటే అధర్మాన్ని పోషించే వాళ్ళు పెరుగుతుంటారో
ధర్మాన్ని రక్షించే వాళ్లకు ఎప్పుడైతే కష్టం కలుగుతుందో, పరిత్రాణాయ సాధూనాం, సాధు పురుషులు, మరి సాధు పురుషులు అంటే సన్యాసుల గురించే మాట్లాడారా ఇక్కడ? ఎవరైతే ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారో, ధర్మం అంటే మన శ్రేయస్సు అండి, శ్రేయస్సు అంటే ధర్మమే. అందుకే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటారు. అంటే మన శరీరము చేత ధర్మమే చెయ్యాలి, అదే నీ యొక్క శ్రేయస్సు అని కృష్ణ పరమాత్మ మొదటి శ్లోకంలోనే వివరణ చేశారు. ఇక్కడ ధృతరాష్ట్రుడు అడిగినట్టుగా ఉంటుంది, కానీ అక్కడ చెప్పబడినటువంటి సత్యం ఏంటి? నీ క్షేత్రము, నీ శరీరము చేత ధర్మాన్ని చెయ్యి అంటున్నారు. అంటే ధర్మము అంటే ఏంటి? ఇతరులకు మేలు చెయ్యడమే ధర్మము. అంటే బంధువులకు మేలు చేస్తూ మరి వేరొక కులం వారికి వీళ్ళందరికీ కూడా హాని చేయడమా? కాదు. సృష్టిలో ఉన్న 84 లక్షల రకాల ఉపాధులకు నీ వంతుగా ఎంతైతే ఉపకారం చేయగలవో అలా ఉపకారం చేయడం ధర్మం. అది నీ యొక్క శ్రేయస్సు అంటున్నారు కృష్ణ పరమాత్మ. అందుకే సత్పురుషులు, సాధువులు అంటే ఇక్కడ కులం గురించి మాట్లాడారా పరమాత్మ? స్త్రీల గురించి మాట్లాడారా? పురుషుల గురించి మాట్లాడారా? ఒక జాతి గురించి మాట్లాడారా? ఒక వర్ణం గురించి మాట్లాడారా? ఎవరి గురించి మాట్లాడరా? మంచిని ఎవరైతే పెంచి పోషిస్తుంటారో వాళ్ళందరి యొక్క కర్మలన్నీ కూడా ఏమవుతాయి? ధర్మంతో కూడినటువంటి కర్మలుగా మారిపోతాయి అంటున్నారు కృష్ణ పరమాత్మ. అంటే ఎవరైతే సాధు పురుషులు ఉంటారో, సాధు పురుషులు అంటే ధర్మాన్ని రక్షించడం. ధర్మాన్ని రక్షించడం అంటే ఇతరులకు ఉపకారం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సాధువులే అంటున్నారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం. ఎవరైతే ధర్మాన్ని అణిచివేస్తున్నారో, అణిచివేసే వాళ్ళు అంటే ఎవరు? పాపపు కార్యములను చేసేటటువంటి వాళ్ళు. ఎవరైతే పాపపు కర్మలు చేస్తూ ఉన్నారో పాపపు కర్మలు చేసే వాళ్ళందరినీ శిక్షిస్తాను, ఇతరులకు ఉపకారం చేసే వాళ్ళందరినీ రక్షిస్తాను. ఇంకా ధర్మ సంస్థాపనార్థాయ అంటే ధర్మాన్ని భూమి మీద స్థాపించడం కోసం, అంటే అందరి యొక్క క్షేమాన్ని నేనేం చేస్తుంటాను? నిరంతరము కూడా నేను కోరుకుంటూ ఉంటాను. అంటే ఈశ్వరుడు ఏం చెప్తున్నారు? నేను అందరి యొక్క క్షేమాన్ని కోరుకుంటాను. కొంతమంది యొక్క క్షేమం కోరుకుంటానంటున్నాడా పరమాత్మ? పుట్టిన ప్రతి ప్రాణి యొక్క క్షేమాన్నే కోరుకుంటాను. ఎంతటి పాపము చేసిన వాడినైనా చేసింది తప్పు అని పశ్చాత్తాపడితే రక్షిస్తానంటున్నారంటే ప్రతి ఒక్కరికి భగవంతుడు తప్పు చేసిన వాడికి కూడా అవకాశం ఇస్తూనే ఉంటాడు. ఎందుకు ఇస్తుంటాడు? ఎంతమందిని పంపించారండి? శ్రీరామచంద్రుడు రావణాసురుడి మీద యుద్ధం చేయడానికంటే పూర్వము ఎన్నో అవకాశాలు ఇస్తారు. తన తప్పును ఒప్పుకొని తన భార్యను తనకు అప్పజెప్పమని అనేక అవకాశాలు ఇస్తారండి. చివరికి కొంతమంది ఏమంటారు, గూఢచారులు వీళ్ళ యొక్క సైన్యంలో ఎంతమంది ఉన్నారు, తర్వాత మరి వాళ్ళు ఏ ఏ ఏమంటారు దానికి సంబంధించి యుద్ధం చేయడానికి ఏ విధమైనటువంటి అస్త్రములు శస్త్రములు ఉన్నాయి, ఈ విషయాలన్నీ తెలుసుకోవడం కోసం అని చెప్పి మరి లంక నుంచి కొంతమంది వస్తారనమాట. కొంతమంది మారువేషంలో వచ్చి శ్రీరామచంద్రుడి యొక్క సైన్యంలో చేరి అన్ని విషయాలు కూడా గమనిస్తూ ఉంటారు. అలా గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ విభీషణుడు ఉంటాడు కదా, విభీషణుడు లంకలో ఉన్న వాళ్ళని గుర్తుపట్టారనమాట. గుర్తుపట్టి వాళ్ళని తీసుకొచ్చి శ్రీరామచంద్రుడికి అప్పచెప్తే అప్పుడు శ్రీరామచంద్రుడు అన్నాడట, వీళ్ళనేమి అనకండి, వాళ్ళ పనిని వాళ్ళు చేయనియండి అని చెప్పేసి వాళ్ళకి వీళ్ళ సైన్యంలో ఎవరెవరు ఉన్నారు, ఏ అస్త్రాలు ఉన్నాయి, ఏ శస్త్రములు ఉన్నాయి, అవన్నీ కూడా సవివరంగా తెలియజేయండి. తెలియజేసిన తర్వాత వాళ్ళని పంపించండి, వాళ్ళు వెళ్ళి రావణాసురుడికి చెప్తారు అని చెప్పి. చూడండి, యుద్ధము ధర్మయుద్ధం అంటే మనం ఏం చేస్తాం? మన యొక్క రహస్యాలన్నీ కూడా అవతలి వాళ్ళ మీద విజయం పొందడానికి మనకు సంబంధించిన సైన్యంలో ఎన్నో రహస్యాలు భద్రపరుచుకుంటాం కదా. కానీ శ్రీరామచంద్రుడు చూడండి, వాళ్ళ దగ్గర ఉన్న అస్త్రములు శస్త్రములు అన్ని తేటతెల్లం చేశారు. ఎంతమంది సైన్యం ఉన్నారో ఆ సైన్యానికి సంబంధించిన వివరాలు కూడా రావణాసురుడికి తెలియజేసేలాగా అవకాశాన్ని ఇవ్వమని చెప్పాడనమాట. ఎవరైనా అలా ఉంటారా? ధర్మంగా ఉండేవాళ్ళు అలా ఉంటారు. శ్రీరామచంద్రుడు అంటే ధర్మం అని ఎందుకంటారంటే వాళ్ళ యొక్క యుద్ధ రహస్యాలు తెలుసుకోవడానికి వచ్చిన వారికి కూడా రహస్యాలన్నీ తేటతెల్లం చేయగలిగినటువంటి గొప్ప
వ్యక్తిత్వం ఉన్నటువంటి వారు కాబట్టే శ్రీరామచంద్రుణ్ణి మరి ధర్మానికి ప్రతీక అని చెప్పేసి చెప్తారు. మరి వాళ్ళకి కూడా ఏం చేశాడు, రావణాసురుడి దగ్గరికి వెళ్ళి శ్రీరామచంద్రుడి దగ్గర ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా తెలియజేస్తారు. ఎందుకు తెలియజేస్తారు? ఎందుకు అంటే మరి ఇక్కడ ఉన్న విషయాలన్నీ తెలిసినప్పుడైనా అతడు భయపడతాడేమో, భయపడి అప్పటికైనా పశ్చాత్తాపాన్ని పొందుతాడేమో. అంటే క్షమించడానికి ఈశ్వరుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. అంటే మనకి కూడా ధర్మం తెలిస్తే అవతలి వ్యక్తి తప్పు చేశానన్నప్పుడు తప్పును క్షమించడానికి కావలసినటువంటి విధంగా మన యొక్క మనసును ఏం చేయాలి, సిద్ధం చేసుకోవాలన్నమాట. ధర్మం రక్షించడం అంటే అవతలి వ్యక్తి తప్పు చేస్తే నేను క్షమించను అనటానికి వీల్లేదు. తప్పు చేశాను అంటే క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. అలా మన మానసిక పరిపక్వత మనకు కలిగేలాగా మనమందరం ప్రయత్నం చేయాలన్నమాట. ధర్మాన్ని కాపాడుతానంటే తప్పు చేసిన వారిని శిక్షించడానికి సిద్ధంగా ఉండాలి. తప్పు చేసిన వారు ఎవరైనా నేను చేసింది తప్పన్నప్పుడు క్షమించడానికి కూడా ఎవరైతే సిద్ధపడతారో వారు మాత్రమే ధర్మరక్షకులు అవుతారు. ఇదే విషయాన్ని ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు. నేను ధర్మాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉంటాను. శ్రీరామచంద్రుడికి ఏమైనా కోపం ఉందా? అయ్యో నా భార్యను తీసుకెళ్లారు, వాడిని ఖచ్చితంగా శిక్షించే వెళ్ళాలి, రావణాసురుడిని చంపందే నేను ఆ భార్యను తీసుకొచ్చుకోను అన్నాడా? ఎన్నో అవకాశాలు ఇచ్చారండి. రామాయణాన్ని మనం అధ్యయనం చేస్తే శ్రీరామచంద్రుడు ఇచ్చిన అవకాశాలు అతడు తెలుసు. రావణాసురుడు పరమ పాపాలు చేశాడని తెలిసినప్పటికీ కూడా అతన్ని క్షమించడానికే సిద్ధంగా ఉన్నాడు. కానీ రావణాసురుడి యొక్క అహం ఏం చేసింది? అతడు ఏ విధంగానైనా తాను కోరుకున్నది తాను పొందాలి అంటే శ్రీరామచంద్రుని చంపైనా తాను కోరుకున్న వస్తువుని తాను పొందాలి అనుకున్నాడు. అందుకే ఎంతమంది ఎన్ని విషయాలు చెప్పినా తన లోపట ఉన్న తన అహం ఎందుకు కలిగిందండి? తనొక వస్తువును కోరుకున్నాడు. ఆ కోరుకున్నటువంటి వస్తువు తనకి దొరకాలి అంటే ఏం చేయాలి? ఎంతమందిని తాను బలిపెట్టినా పర్వాలేదు, తాను అనుకున్నటువంటి దాన్ని అనుభవించి తీరాలి అనుకున్నాడు. అందుకే నిద్రపోతున్నటువంటి కుంభకర్ణుణ్ణి నిద్రలేపాడు. తన కొడుకులను కూడా ఏం చేశాడు? యుద్ధంలో పణంగా పెట్టాడు. తన సైన్యాన్ని, లంకలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పణంగా పెట్టి తన కోరికను తీర్చుకునే ప్రయత్నంగా ఇంతమంది నాశనానికి రావణాసురుడు కారణమయ్యాడు. మరి శ్రీరామచంద్రుడి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలన చేస్తే ఆయన చూడండి, ఎన్ని అవకాశాలు ఇచ్చైనా దుర్మార్గుణ్ణి రక్షించేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే ధర్మం అంటే ఇది. మనకి కోపం వస్తే మనకి ఇష్టం లేని వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏడుస్తారా అని ఎదురు చూస్తాం కదండి. మరి రావణాసురుడి కోసం శ్రీరామచంద్రుడు అలా ఎదురు చూశాడా? మరి శ్రీరామచంద్రుడికి మధ్యలో ఎంతటి వ్యక్తిత్వంలో ఎంతటి భేదం ఉందండి. మరి రాముడికున్నన్ని లక్షణాలు మనకు కలిగితే కదా మనకు బంధ విముక్తి కలిగేది. మరి బంధ విముక్తి కావాలి అంటే అందరూ కోరుకుంటారు, అయ్యో నాకు ఇంకో శరీరం వద్దండి అని మాటలలో అంటారు. కానీ మరి చేతలలో మరి రాముడు ఎలా ప్రవర్తించాడు? రాముడి యొక్క ప్రవర్తన మనలో కలుగుతుందా? కనీసం అందులో కనీసం ఒక 10వ వంతైనా, కనీసం ఎక్కడో ఒక 0.001 1% మనకేమన్నా కలుగుతుందేమో విచారణ చేసుకుందాం. ఆయన ఏమంటున్నాడు? మీరెవరికో వెళ్ళి ఏదో చెయ్యక్కర్లా, మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని కూడా క్షమించగలిగిన మనస్థితి మనకు తయారైందా లేదా? మన మనసును దిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. శాస్త్రం నాకు తెలుసు అంటే వేరొకరి యొక్క తప్పిదములను ఏం చేయాలి? ఆ తప్పులన్నింటినీ క్షమించడానికి కావలసిన మానసికమైన పరిపక్వత కలిగేలాగా మనం ఏం చేయాలి? భగవంతుణ్ణి ప్రార్థించాలి. వేరొకరికి అన్యాయం జరగాలి అని కోరుకోవడం కంటే భగవంతుడా ఎవరైనా తప్పు చేస్తే క్షమించగలిగిన మనస్థితిని నాకు ప్రసాదించండి, మనలో ఉన్న దుష్టత్వాన్ని పోగొట్టమని పరమాత్మను వేడుకున్నామనుకోండి, అప్పుడు మనకి ప్రమాదం రాదు కదా. ఇప్పుడు వేరొకరెవరో మనల్ని ఇబ్బంది పెట్టారండి. ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తికి ఏదో చెడు జరిగింది, ఇప్పుడు మనం సంతోషపడతాం. కానీ దాని వలన నువ్వు ఎక్కువ ఆనందం పొందుతావా? ఒక వ్యక్తి తప్పు చేసిన తర్వాత ఆ తప్పును కూడా మనం క్షమించగలిగి మన మనసు బాధపడకుండా ఉన్నప్పుడు అప్పుడు మనం ఎక్కువ సంతోషపడతామా?
అంటే నిజంగా మన సంతోషం ఎక్కడుందంటే మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి యొక్క క్షేమాన్ని కూడా మనం కోరుకొని అవతలి వ్యక్తి చేసిన తప్పును కూడా క్షమించగలిగినంత గొప్ప మానసిక స్థితిని ప్రసాదించమని వేడుకున్నామనుకోండి, అప్పుడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి కావలసిన స్థితి మనకొస్తుంది. ఆ పరిస్థితి మనకు రావాలి. వేరొకరి యొక్క పతనం చేత మనం ఆనందం పొందామనుకోండి, అది ఇంకా ఏమవుతుంది? మనల్ని బాధ పెట్టిన వాళ్ళందరికీ ఇవాళ చెడు జరిగింది. రేపు ఇంకొకరు బాధ పెట్టారు. ఇంకొకడిని ఏం కోరుకుంటాం? నా దగ్గర శక్తి ఉంది, వాడు పతనమైపోవాలంటాం. అంటే లోకాన్నంతా నిన్ను బాధ పెట్టిన ప్రతి ఒక్కరూ నశించిపోవటం నువ్వు కోరుకుంటున్నావంటే నీకు ధర్మం తెలియదని గుర్తు. ధర్మం తెలుసు అంటే ఏం చేయాలి ఇక్కడ? అవతలి వ్యక్తి యొక్క లోపాలను కూడా నువ్వేం చేయాలి? క్షమించగలిగినటువంటి శక్తిని ప్రసాదించమని ఇక్కడ భగవంతుణ్ణి వేడుకోవాలి. అంటే భగవంతుడికి మనం చేసే ప్రార్థన ఏం కావాలి? స్వామి, ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుని నేను మన్నించగలిగిన పెద్ద మనసును ప్రసాదించమన్నప్పుడు మనం ఏమవుతాం? భగవంతుడికి చేరువవుతాం. పలానా వ్యక్తి తప్పు చేశాడు, వాడిని క్షమించకూడదు అని చెప్పేసి నువ్వు భగవంతుడికి ప్రార్థన చేస్తుంటే అప్పుడు నువ్వు భగవంతుడికి ఎందుకు దగ్గర అవుతావు? మనం ఎంతసేపు మనం భగవంతుడికి దగ్గర అవ్వడానికే ప్రయత్నం చేయాలి, కానీ భగవంతుడికి దూరం అయ్యే లక్షణాలు మనం సంపాదించుకోకూడదండి. లోకమన్న తర్వాత మనం పూర్వజన్మల్లో చేసిన పాపపు కర్మలు ఏవైతే పుణ్యకర్మలు ఉన్నాయో, పుణ్యకర్మలు మనల్ని కొంతమందికి దగ్గర చేరుస్తాయి, పాపకర్మలు మనల్ని కొంతమందికి దూరం చేస్తాయి. కాబట్టి ఇక్కడ భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానోదయం చేయిస్తున్నాడు. మీ లోపట ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఎవరినైనా క్షమించగలిగినటువంటి మానసిక పరిపక్వత ప్రసాదించమని ఈశ్వరుడిని కోరుకోవాలని మనకు కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అంటే నిజంగా మన యొక్క శ్రేయస్సు కోసం మనం ప్రయత్నం చేయాలి, కానీ వేరొకరి యొక్క పతనం మనకెందుకండి? ఎవరు చేసిన తప్పుకు వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. కానీ ఎవరినైనా క్షమించగలిగిన మానసిక పరిపక్వత ప్రసాదించమని మనం ఈశ్వరుడిని వేడుకున్నప్పుడు మనం భగవంతుడికి దగ్గరవుతాం. మనం భగవంతుడితో లయం కావాలంటే మనకు రావలసినది ఏంటి లక్షణం? ఇతరులను క్షమించగలిగిన లక్షణం మనకుండాలి. శ్రీరామచంద్రుడికి ఆ లక్షణం ఉందా లేదా? శ్రీరామచంద్రుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఆ అవకాశాలను వినియోగించుకోనందువలన శ్రీరామచంద్రుడు తప్పని పరిస్థితిలో చంపాడు. చంపిన తర్వాత కూడా నేను చంపానన్నాడా? అతని యొక్క అహంకారమే అతన్ని చంపింది తప్ప నేను అతన్ని చంపలేదన్నాడు. చూడండి, వేరొకరి యొక్క అధికారాన్ని, వేరొకరి యొక్క ప్రాణాన్ని నేను హరించానని శ్రీరామచంద్రుడు చెప్పలేదు. మనమైతే అల్పులం కాబట్టి చూసారా, నాకు అన్యాయం చేశారు, అతడు పతనమైపోయాడంట. అంటే ఇక్కడ నువ్వేం కోరుకుంటున్నావు? ఈ దేహమే నేను అనే భావన మనకుంది. ఆ దేహ భావన చేత నన్ను ఇబ్బంది పెట్టిన వారు ఇబ్బంది పడ్డారు. కానీ మరి ఇక్కడ శ్రీరామచంద్రుడు నిజంగా సీతమ్మ తల్లిని తీసుకెళ్తే బాధపడలేదా? అతను బాధపడిన సన్నివేశాలు ఎన్ని చూసాం? ఎన్ని సందర్భాలలో శ్రీరామచంద్రుడు ఎంత దుఃఖాన్ని పొందాడు, సీతమ్మ తల్లి లేనటువంటి వేదన ఎంత పొందాడు. ఇన్ని పొందినప్పటికీ కూడా రావణాసురుణ్ణి క్షమించే ప్రయత్నమే చేశాడు. అతని తప్పుకు అతడు మరణించినా నేను చంపానని అనలేదు. అంటే మనం నేర్చుకోవాలి, అలా నేర్చుకోవాలి. కృష్ణ పరమాత్మ అదే చెప్తున్నారు. ఏమంటున్నారు? నిజంగా నీ శ్రేయస్సు వేరొకరిని క్షమించడంలోనే నీ శ్రేయస్సు ఉంది తప్ప వేరొకరిని శిక్షించమని నువ్వు అడుగుతున్నావంటే నీకు ఇంకా ఈశ్వరుడి యొక్క జ్ఞానము అర్థం కాలేదు. ఈశ్వరుడి యొక్క జ్ఞానం అంటే ఏంటి? నేను ఆత్మస్వరూపమే అన్నప్పుడు, నాకు ఏ విధమైనటువంటి అహంకార మమకారాలు లేవు అన్నప్పుడు, శ్రీరామచంద్రుడికి వైరాగ్యం కలిగిన తర్వాత వశిష్ఠుడు జ్ఞానబోధ చేశారు కదండి. మరి ఆ జ్ఞానబోధయే తనని అంత ధీరుడిగా నిలబడేలాగా చేసింది. మనకి కూడా అంతటి స్థితి సంపాదించుకోవాలి. మనిషిగా మనం డబ్బు సంపాదించుకుంటాం, శత్రువుల్ని సంపాదించుకుంటాం, బంధువుల్ని సంపాదించుకుంటాం. అదే విధంగా పరమాత్మ అంటున్నారు, ఇవన్నీ సంపాదించుకోవడం కంటే ఇతరులు చేసినటువంటి తప్పులకు క్షమించడం నేర్చుకోండి ఫస్ట్. ఇతరుల యొక్క పాపములకు శిక్ష వేయమనటం కాకుండా వారి యొక్క తప్పులకు మీరు మన్నన అడగగలిగితే, అవతలి వారి యొక్క
పాపాన్ని కూడా క్షమించగలిగినటువంటి మానసికమైన స్థితిని ప్రసాదించమని ఈశ్వరుడిని వేడుకోవాలి. ఈశ్వరుడు మనకి ఇక్కడ చెప్తున్నారు, నేను అధర్మపరులందరినీ కూడా శిక్షిస్తానంటున్నాను. మరి మనం కూడా అధర్మపరులమే అవుతాం కదండి. నన్ను పలానా వాడు ఇబ్బంది పెట్టాడు, పలానా వాడు నశించిపోవాలి అంటే నువ్వు వేరొకరి యొక్క పతనం కోరుకుంటున్నావంటే నువ్వు భగవంతుడు శిక్షించడానికి అర్హత ఉన్నట్టా లేనట్టా? ఖచ్చితంగా ఉన్నట్టు. వేరొకరి యొక్క తప్పును కూడా సరిచేయమని పరమాత్మను వేడుకున్నవారు మాత్రమే ధర్మపరులు. అందుకే శ్రీరామచంద్రుడు ఎన్ని విషయాలలో శ్రీరామచంద్రుడు రావణాసురుడికి అవకాశం ఇచ్చారండి. రావణాసురుడికి ఇచ్చినటువంటి అవకాశాలు మనం కూడా ఇవ్వాలి అంటే అంత మానసిక పరిపక్వత మనకు కలగాలి. ఈ దేహం నేను కాదు అన్నప్పుడు దీనికి సంబంధించిన ఏ విషయాలైనా, ఈ దేహానికి సంబంధించి కొంతమంది విమర్శిస్తారు, కొంతమంది మనల్ని పొగుడుతారు. ఈ పొగడ్తా తర్వాత విమర్శ రెండూ కూడా మనవి కాదు. ఇవన్నీ కూడా ఎవరివి అంటే ఈ దేహానికి పూర్వజన్మల్లో మనం చేసిన కర్మల నిమిత్తంగా ఈ దేహానికి సంబంధించి మరి ఎన్నో రకాలైనటువంటి సుఖ దుఃఖములు రెండూ కలుగుతాయి. కాబట్టి ఇవన్నీ నేను కాదు, నేనెవరు సచ్చిదానంద స్వరూపమైనప్పుడు నేనెవరినైనా క్షమించగలిగిన స్థితి నాకు కలగాలి అని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థన చేయాలి. ఈరోజు మనం తెలుసుకున్న శ్లోకాలలో మనం తెలుసుకునేది ఏంటంటే, స్వామి నా యొక్క నిజమైన శ్రేయస్సు ఏమిటి అంటే ఇతరుల యొక్క తప్పులను క్షమించగలిగినటువంటి మనస్థితిని నాకు ప్రసాదించండి అని భగవంతుణ్ణి ఎవరైతే వేడుకుంటారో అది వాళ్ళ యొక్క శ్రేయస్సు అవుతుంది. పరమాత్మ శిక్షించడం కోసం ఎత్తినటువంటి అవతారాలలో భగవంతుడి యొక్క ఆగ్రహానికి మనం ఆయన ఖాతాలో లేకుండా వెళ్ళిపోతాం. భగవంతుడు చెప్తున్నారు, రక్షిస్తానంటున్నారు, శిక్షిస్తానంటున్నారు. రక్షకులలో మనం ఉన్నామా, శిక్షకులలో మనం ఉన్నామా? ఏ స్థితిలో ఉన్నాం? వేరొకరి యొక్క పాపాన్ని ఎత్తి చూపిన వాడిని కూడా భగవంతుడు శిక్షిస్తాడు. వేరొకరి యొక్క పాపాన్ని కూడా మన్నించమని వేడుకున్న వాళ్ళలో మనం ఉండే విధంగా భగవంతునికి ప్రార్థన చేయాలి. కాబట్టి భగవంతుడు అంటున్నారు, నేను వస్తాను, నేను రక్షిస్తాను, పాపము చెయ్యకండి, పాపము చేసిన వారిని కూడా మరి క్షమించమని అడగగలిగినటువంటి విధంగా మీ యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు మీ స్వస్వరూపానుభూతి పొందేంత వరకు కూడా మీరు ఇతరుల యొక్క తప్పులను మన్నించమని అడుగుతూ మీ యొక్క సచ్చిదానంద స్వరూపాన్ని అనుభూతి పొందేలాగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చెయ్యండి. భగవంతుడు మనందరికీ జాగ్రత్తలు చెప్తున్నారు. రక్షిస్తానంటున్నారు, శిక్షిస్తానంటున్నారు. రక్షకులలో మీరుంటారా, శిక్షకులలో మీరుంటారా? మరి భగవంతుడు నిర్ణయించుకోమని చెప్తున్నారు. అలా భగవంతుడు అంటున్నారు, నేను చెప్పిన విధంగా గనక కర్మ చేస్తే మరి వాళ్లకు మళ్ళీ పుట్టవలసిన అవసరం కూడా లేదు అంటున్నారు. మరి ఆ శ్లోకాన్ని తర్వాత రేపు మనం చెప్పుకుందామండి. అంటే భగవంతుడు ఎవరైతే నేను చెప్పిన ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళందరికీ కూడా పునర్జన్మ లేకుండా పోతుంది. మీరు జీవన్ముక్తులవుతారు, ఆరూఢ స్థితిని పొందుతారు, సచ్చిదానందాన్ని పొందుతారు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి శ్లోకం 4వ అధ్యాయం 9వ శ్లోకం అండి. ఆ శ్లోకాన్ని రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. స్వస్తి.